అందరికీ నమస్కారం. ఈరోజు సహీస్ టాక్లో మనము నూతన విద్యా విధానం గురించి మనకేం అర్థమైంది, నిజంగా ఈ నూతన విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులు విద్యలో తీసుకురాబోతోందా, ఈ నూతన విద్యా విధానానికి అరవింద ఏమాత్రం దగ్గరగా ఉందా, ఈ విషయాలు మాట్లాడుకోవడానికి అరవింద కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ముందుగా మనకి భారతదేశంలో ముఖ్యమైనటువంటి పాలసీలు 3 జరిగినాయి. అవి 1968లోను, 1986లో, మళ్ళా 90లో కూడా కొంచెం దాన్ని రివ్యూ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంకి ఎటువంటి పాలసీ లేదు, ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద ఎటువంటి దృక్పథము లేదు అని 1964లో ఒక ఎంపీ గారు చేసినటువంటి అభ్యర్థన మేరకు, ఒక డిమాండ్ మేరకు 64లో కొథారీ కమిషన్, అది 68 నుంచి మనకి పరిగణలోకి వచ్చింది, 1968. తర్వాత మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి హయాంలో 1986లో ఇంకొక ఎడ్యుకేషన్ పాలసీ, అంటే ఇప్పటి వరకు మనము కొనసాగిస్తున్నది 1986 పాలసీ. దాన్ని కొంచెంగా ప్రైమ్ మినిస్టర్ కొంచెం మార్పులు చేసి 1992లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 3 దశాబ్దాల నుంచి విద్య కొనసాగుతోంది. నిన్న కాంక్లేవ్లో ఒక వెబినార్లో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా సంవత్సరాల తరబడి పిల్లలు రోట్ మెమరీకి, హర్డ్ మెంటాలిటీ, అంటే గుంపులో గోవింద సత్వం, ఒకటి చదివితే దాన్నే మళ్ళీ మిగతా వాళ్ళు రిపీట్ చేయడం, ఆ రెప్యుటేషన్తోనే చదువు ఉంది మనకి. దాని నుంచి దూరంగా తీసుకువచ్చే ప్రయత్నాలు ఇప్పటి వరకు పెద్దగా జరగలేదు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో మనము ఒక న్యూ ఇండియాని మనం సృష్టించబోతున్నాము అని ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో వాటి నుంచి దూరంగా రొటీన్ ఎగ్జామ్స్, పరీక్షల కోసమే చదువు, దాని గురించి దూరంగా ఎంక్వైరీ బేస్డ్, ఇన్నోవేటివ్ బేస్డ్ పెడగాగీని తీసుకురావాలి అనే ఉద్దేశంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి కేజీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు దీన్ని రచించబడడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక 2 సంవత్సరాల క్రితమే దీని యొక్క ప్రపోజల్ని బయటకు తీసుకొచ్చారు గవర్నమెంట్. తీసుకొచ్చి అన్ని చోట్లకి పంపించారు, ప్రభుత్వం యొక్క పోర్టల్లో పెట్టి ఎక్కడైనా సరే దీని గురించి వివరాలు, దాని గురించి పూర్తిగా చదివి, అవి జస్ట్ ప్రపోజల్స్ కొన్ని చేశారు. ఆ ప్రపోజల్స్కి మనం కూడా 2-3 మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది, వేరే వాళ్ళు కండక్ట్ చేసిన దానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఉన్న రికమెండేషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అది 2020 పాలసీ కింద 34 ఏళ్ల తర్వాత ఒక పాలసీ తీసుకురావడం అనేది, ఇంత పెద్ద దేశంలో, ప్రజాస్వామిక దేశంలో ఒక కొత్తగా విద్యా విధానం తీసుకురావాలి, ప్రపంచ దేశాలకి ధీటుగా భారతీయులు కూడా, భారతీయ పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకొస్తున్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. చాలా ఇన్నోవేటివ్గా ఉండాలి, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానివ్వండి, టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటిలో మార్పు తీసుకొని ఏవైతే పాతది ఉందో, అంటే పాత ప్రాసెస్ అంతా కూడా వాట్ టు థింక్. ఆయన అంటారు, మనకు ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు జస్ట్ అనే క్లిక్ యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అది కాదు కదా కావాల్సింది, దేన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దేన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, అది అంటే హౌ టు థింక్ మీద ఎప్పుడు కూడా తాతగారు మీటింగ్స్లో అంటూ ఉండేవాళ్ళు, హౌ టు థింక్ అని. మనం పిల్లలకి వాట్ టు థింక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము, అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉంది ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. చాలా వరకు కొత్త టెక్స్ట్ బుక్స్లో మారినవి అవన్నీ కూడా, కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి పాత పద్ధతిలోనే మనము ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దాన్ని ఎలా కాన్సెప్చువలైజ్ చేయాలి, దాన్ని అప్లై చేయడం ఎలా అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అని చెప్పి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చెప్తా ఉంది. ఇది విడుదలైనప్పటి నుంచి చూస్తున్నాం, దాదాపు ఒక 100ల సంఖ్యలో దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. వామపక్షాల వాళ్ళు దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, చాలామంది నెగ్లెక్ట్ చేశారు, లేకపోతే భాష గురించి ఇదివ్వలేదు. అది కాక 2 పదాలు వాడారు వాళ్ళు, లైట్ అండ్ స్ట్రిక్ట్ లాగా. అంటే చాలా రాష్ట్రం వాళ్ళకి వదిలేస్తాము కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాము అన్నట్టుగా. అంటే లైట్ అండ్ టైట్ అనే పదం కూడా అక్కడ ఆ పాలసీలో వాడారు. దీని గురించి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఆలోచన ఇవ్వకుండా, వాళ్ళ సొంత ఆలోచనలు లేకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే ఈ కాంకరెంట్ లిస్ట్ ఉన్నటువంటి విద్యను అందరి మీదకి మోపుతుంది అనే కొన్ని రకాలైనటువంటి
విమర్శలు కూడా చూస్తూ ఉన్నాం మనం. వీటన్నిటిని గమనించినప్పుడు మనము ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అరవిందలో ఎట్లాగా ఇముడ్చుకోగలుగుతాము, దీని గురించిన మార్పులకి మనం నిజంగా సంసిద్ధంగా ఉన్నామా. వాళ్ళు చాలా మార్పులు చెప్పారు. అసలు ఎందుకు ఈ మార్పులు తీసుకురావాల్సి వచ్చిందని అంటే చాలామంది అంటున్నారు, అంటే ఇన్ని తరాలుగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి సూసైడల్ డెత్స్ ఇంకెక్కడా ఉండవంట. దీని గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు ఏంటి చదువు గురించి పిల్లలు చనిపోవడమా, మనం ఎవరికైనా చెప్తే వేరే దేశాలు వాళ్ళకి చాలా సిగ్గుబాటుగా ఉంటుందన్నమాట. ఇటువంటి స్ట్రెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి అప్లై చేయడం అనేది, అంటే వాళ్ళ జీవితంలోకి అనుబంధంగా వాళ్ళ జీవితానికి సంబంధించిన చదువు ఉండాలి అనే దాని మీద ఈ యొక్క పాలసీని తీసుకొచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, అమల్లోకి రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, వాళ్ళ టైం లైన్ కూడా ఇచ్చారు. 2030 కల్లా ప్రతి పిల్లవాడు, ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లవాడు 2030కి 6 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా చదవడం రాయడము, అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా స్కూల్లో ఉండాలి. 100% స్కూల్ అనమాట. ఇప్పుడు మనకి 67%, 70% ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. యావరేజ్గా చూసుకున్నప్పుడు 70 లోపే మనకు అక్షరాస్యత ఉంది కూడా పెట్టారు. సో ఇంత భారతదేశంలో, అంటే 130 కోట్ల ఉన్న భారతదేశ జనాభాలో 30 కోట్ల పిల్లలు ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నటువంటి దేశంలో ఈ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని వాళ్ళకి మంచి ఎంకరేజ్ చేసి స్కూల్లోకి తీసుకురావడం అనేది పెద్ద పని. దీనికి ఎలాగా అనేది మనము ముందు చూడాలా. ఈ ఉద్దేశంతో మనము ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పెడగాయికల్ స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇదివరకు మనకి 10+2 ఉండేది. 1వ తరగతి నుంచే ఒక క్లాస్ 1 అండి. అంటే ఈ మధ్య మనం చూస్తున్న ఎల్కేజీ యూకేజీ గత 20 సంవత్సరాల నుంచే మనం చూస్తున్నాం. అంతకుముందు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్. ఇప్పటికీ కూడా నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలన్నీ కూడా 1వ తరగతిలో స్కూల్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఇదేంటంటే 1వ తరగతి వరకు 6 ఏళ్ల వరకు పిల్లోడు ఇంటి దగ్గర ఉంటాడు. 6 ఏళ్ల నుంచి వాళ్ళకి రియల్గా ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 6 ఏళ్ళకి తన మెదడు శరీరము రెడీ అవుతాయి కాబట్టి అప్పటి నుంచి తనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం అనే ఉద్దేశంతో మనకి 10+2 అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ స్థాయి, 2 తరగతులు ఇంటర్మీడియట్ స్థాయి, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, ఇవన్నీ యూనివర్సిటీ స్టడీస్ అవన్నీ చెప్పారు. దానికి భిన్నంగా ఇప్పుడు పిల్లలు పుట్టడంతోనే చాలా తెలివిగా పుడుతున్నారు. జనరేషన్ గ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళు టెక్నికల్గా వరల్డ్ చాలా ముందుకెళ్తుంది. భారతదేశంలో కూడా పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు నేర్చుకోవడంలో. అందుకని మనము ఎర్లీ లెర్నింగ్, అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా వాళ్ళకి వస్తుందని 3 సంవత్సరాలను కలిపేశారు. ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECC అంటారు. దాన్ని తప్పని చేశారు. ఇదివరకు అంగన్వాడీస్, శిశు విద్యా కేంద్రాలు అవి సెపరేట్గా ఉండేవి. వాటిని టచ్ చేసి 3 ఏళ్ళు ప్లస్ తరగతులు కలిపి 5 ఏళ్ళు, తర్వాత 3, 4, 5 తరగతులు ఒకటి అది చైల్డ్హుడ్ ఎడ్యుకేషను, తర్వాత 6, 7, 8, తర్వాత 9, 10, 11, 12 ఇలాగా 5+3+3+4 ఇది పెద్ద స్ట్రక్చర్ మనకి. అంటే ఇప్పటి వరకు మనం చదివిన చదువులు ఇన్ని సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇదే స్ట్రక్చర్ చూసాము. దీంట్లో ఒక మంచి విషయం ఏమనిపిస్తుందంటే ఇంటర్మీడియట్ని కూడా స్కూల్లో కలవడం. ఇదివరకు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అంతా కూడా సపరేట్గా ఉండేది. వాళ్ళిద్దరే ఏదోగా ఉండేవాళ్ళు. ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీలోనూ కలిసి ఉండేవాళ్ళు కాదు, ఇటు స్కూల్లోనూ కలిసి ఉండేవాళ్ళు కాదు. చాలా స్ట్రెస్ అవన్నీ ఉండేవి. అందుకు తీసుకుని వెళ్తున్నాము. దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి గవర్నమెంట్ దాన్ని స్కూల్లో తప్పనిసరి భాగం 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయి. వాటిని మనం ట్యాప్ చేయాలి. వాళ్ళకు ఊరికినే వదిలేయకూడదు. ABCలు చెప్పడం కాదు, దానికన్నా మించి వాళ్ళనటువంటి సృజనాత్మకతని, వాళ్ళనటువంటి క్వాలిటీస్ని ట్యాప్ చేయడానికి, కదిలించడానికి నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ స్కూల్స్లో ఉండాలి. అలాంటి వాటికి టీచర్స్ని, యంగ్ టీచర్స్ని వాళ్ళు తెలుగులో చెప్తా. అందరికీ నమస్కారం అండి. అరవింద గత 16 ఏళ్ల క్రితమే ఈ ECCE ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ చాలా ముందు చూపుగా వర్క్ చేయడం జరిగింది. 2003 నుంచి చాలా గాఢంగా ఎడ్యుకేటర్స్, శివరామ్ గారు వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం 16 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైతే చెప్పబడ్డావో అవన్నీ నిజంగా చాలా వరకు చేయగలుగుతున్నాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే పేరెంట్స్ దానిని
నమ్మడానికి. ఎందుకంటే పాలసీలో ఉండి ఒకటి చెప్తేనే ఇది అని నమ్ముతుంది, కానీ అది చాలా విజనరీగా మనం ముందు చూపుతో చెప్తే చాలా వరకు అది ఎక్కదనమాట. కానీ ఆ విజను డీప్గా నమ్మి దాన్ని చాలా గాఢంగా చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాము అనిపిస్తుంది. కానీ చాలా ఎప్పుడు తాతగారు మేడం మేమందరం అనుకుంటాం, ఇది కదా అసలు రియల్ ఎడ్యుకేషను. 3 to 5 years ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నట్టు దట్ ఈస్ ద అబ్జార్బెంట్ ఏజ్. సో మనం ఎంత ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, నర్చర్ అవ్వటానికి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఏజ్. కానీ చాలా మంది ఆ ఏజ్ని అదర్ కంట్రీస్లో చాలా వరకు దాన్ని ఇస్తారు. అంటే వాళ్ళు చాలా చాలా ఇన్పుట్స్ ఇవ్వడం, పుస్తకాలు చదవటానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. బట్ మన ఇండియాలో ఎక్కువ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఆ 3 to 5 years స్కూల్కి వచ్చినా కూడా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఫార్మల్గా వాళ్ళకి ఏబిసిడీలు రాయడం వచ్చిందా, నంబర్స్ రాయడం వచ్చిందా, దాన్ని కూడా మార్కులుగానే చూడాలి అనే స్థితిలో ఉన్న కంట్రీ మంది. కానీ చాలా డీప్గా ఎడ్యుకేషనిస్ట్స్ శివరామ్ గారు కానీ, గిజుబాయ్ అలాంటి వాళ్ళు చాలా కాలం క్రితమే ఆ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎలిమెంట్స్, సోషల్గా వాళ్ళు మూవ్ అవ్వటం అండ్ హెల్త్ పరంగా, హైజీన్ పరంగా చాలా స్కూల్లో నేర్చుకునే విధంగా చాలా ఇంపార్టెంట్ ఏజ్. సో కోగ్నేటివ్ స్కిల్స్, ఆ కోగ్నేటివ్ స్కిల్స్ని చాలా ఎలా అంటే ఇంట్లో ఉండడం కన్నా స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకోకుండానే అన్కాన్షియస్గా వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే ఒక ట్రిప్లో నేర్చుకుంటారు. ఆడుకుంటూ వాళ్ళు చాలా చాలా ఎక్స్ప్లోర్ అవుతారు. వాళ్ళు చాలా చాలా ఇన్నోవేటివ్గా చేసే మెథడాలజీస్, అబ్జర్వేషన్. అంటే దట్ ఈజ్ ఎప్పుడు కూడా ఫార్మల్గా చూడకూడదు, ఇట్ ఈజ్ ఇన్ఫార్మల్. అంటే ఇన్ఫార్మల్లోనే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ అయ్యేలాగా, వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళని మనం గమనిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, సో మనం చిన్న ఇన్పుట్స్ ఇస్తూ వాళ్ళకి కాగ్నేటివ్గా వాళ్ళు డెవలప్ అయ్యే ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయటం వరకే మన ప్రీ స్కూల్లో చాలా ఇంపార్టెంట్. అంగన్వాడీస్ కానీ ఇవి కానీ, మొన్న నేను ఈ మధ్య నేషనల్ ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేసిన వెబినార్లో కూడా ఈ పాలసీకి ముందు నేను అటెండ్ అయిన దాంట్లో కూడా చాలామంది త్రూ అవుట్ ద కంట్రీ, త్రూ అవుట్ ద స్టేట్స్ డిఫరెంట్ ఎడ్యుకేటర్స్తో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఆ 3 to 5 yearsని చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అని. ఆ ఎన్జిఓస్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ ఆ పిల్లల్ని నియర్లీ ఈ పాలసీ ద్వారా 2 crore పిల్లలు ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లోకి వస్తారు. అంటే ఇప్పటి వరకు 2 crore పిల్లలు స్కూల్కి రాకోకుండా ఉంటున్నారు ఆ 3 to 5 years ఏజ్ వాళ్ళు. సో కానీ ఆ 2 crore పిల్లలు ఇప్పుడు స్కూల్కి వస్తే ఆ 3 to 5 yearsలో వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ ఇట్ ఈజ్ ఎంత అంటే అన్కాన్షియస్గా వాళ్ళ లైఫ్ లాంగ్కి అది చాలా బేస్ అనమాట. అంటే ఒక స్కూల్ అంటే ఒక భయం లేని తత్వం, నేర్చుకునే దాని మీద ఇంట్రెస్ట్. సో అది మనం క్రియేట్ చేయాలి ఆ 3 to 5 years ఏజ్లో. వాళ్ళు హాయిగా స్కూల్కి రావడం, భయం లేకుండా రావడం, ఓపెన్ ఎండెడ్గా థింక్ చేయటం, ఇవన్నీ రావాలి అంటే సో వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడే ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటే స్కూల్స్ చాలా వర్క్ చేయాలి. అండ్ వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా టీచర్ ట్రైనింగ్, టీచర్ మాడ్యూల్స్, లెర్నింగ్ మెటీరియల్, ఇవన్నీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. టీచర్కి ఆ ఓపెన్ ఎండెడ్గా తెలిస్తేనే పిల్లలకి మనం అది ఇవ్వగలం. అంటే ఇట్స్ నాట్ ఫార్మల్, ఫార్మల్ కలుపుకొని. అండ్ వీళ్ళు పాలసీలో చెప్పింది కూడా ఎర్లీ న్యూమరసీ రావాలి, అలాగే చిన్న లాంగ్వేజ్ రావాలి. సో ఈ అన్నిటినీ ప్లే బేస్డ్లో కలుపుకొని ఎలాగా అండ్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇన్పుట్స్ ఇవ్వడానికి వాళ్ళకి రిథమ్ లాగా, మూమెంట్, ఆర్ట్, ఇవన్నీ చాలా నాకు ఆ పాలసీలో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని నేను చదివినప్పుడు ఇవన్నీ చాలా ఏళ్ల క్రితం నుంచే మనం చేస్తున్నాం కదా అనిపించింది. అలా మనం చేయడం కాదు, త్రూ అవుట్ అందరూ చేస్తే పిల్లలు ఇది ఎంత వాళ్ళు న్యాచురల్గా సెన్సెస్తో, ఎప్పుడు శంకర్ భయ్య తాతగారు అంటూ ఉంటారు సెన్సెస్తో నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఆ సెన్సిటివిటీ అన్నది మనము ఆ ఏజ్లో ఇస్తేనే వాళ్ళది ప్రైమరీ ఏజ్కి, అంటే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ రెడీనెస్. పిల్లలు ఆ ఎల్కేజీ యూకేజీ అన్నది ఫస్ట్ క్లాస్ ఆర్ ప్రైమరీకి రెడీనెస్ ఇవ్వడమే. ఆ రెడీనెస్ ఇవ్వడంలో
చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ దాంట్లో కూడా చాలా 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 డీప్గా మనం ఇవ్వాలి. డీప్గా అంటే పిల్లల్ని ఎక్కడా కూడా ఇది చెయ్యాలి అనని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకుండా చైల్డ్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం చేసుకుంటూ ఆ సెన్సిటివిటీ ఇవ్వడానికి మనం చాలా చాలా చేస్తున్నాం. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అలాగే ఫ్లెక్సిబుల్లోనే మన అబ్జర్వేషన్. తాతగారు ఎప్పుడూ ఉంటారు ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లల్ని అబ్జర్వ్ చేయటం, వాళ్ళని గమనించడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, నేచర్తో వాళ్ళకి బాండింగ్ పెట్టడం, అలాగే వాళ్ళకి లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఇవ్వడం. సో ఫార్మల్గా కాకుండా ఇన్ఫార్మల్గా చాలా చాలా మనం చేయటం. సో ప్లే బేస్డ్లో మనం ఎప్పుడూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాము. సో పిల్లలు ఫిజికల్గా బాగుంటేనే వాళ్ళు మెంటల్గా బాగుంటారు. సో వాళ్ళు ఆడుకుంటానికి మనం ఎక్కువ టైము ఇవ్వాలి. ఆ ఆటల్లోనే వాళ్ళు అన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవడం, అవన్నీ చేసే విధంగా మనం ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ సెన్సెస్ అండ్ ఈ ఏజ్లో మల్టీలింగ్వల్గా వాళ్ళు చాలా బాగుంటారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చాలా లాంగ్వేజెస్ నేర్చుకునే గుణం ఉంటుంది ఆ ఏజ్లో, దానికి మనం అవకాశం ఇవ్వటం. సో మల్టీలింగ్వల్గా హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అన్కాన్షియస్గా వాళ్ళలో పడే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, ఆ ఇన్పుట్స్ టీచర్ ఇవ్వటం అన్నది చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఆల్ఫబెట్, లాంగ్వేజ్, న్యూమరసీ ఇవన్నీ ఒక ప్లే వే మెథడ్స్లో ఇవ్వడం. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వుతూ అర్థం చేసుకుంటూ నేర్చుకోవడం. రైమ్స్లో, స్టోరీస్లో వాళ్ళకి చాలా లాంగ్వేజ్ ఇన్పుట్స్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు మనం చెప్పింది ఏమి ఇప్పుడు రిసైట్ చేయకపోవచ్చు, ఏం చేయొచ్చు, కానీ వాళ్ళ అర్థమైంది ఈ ఇన్పుట్స్ అన్నీ ఫర్దర్గా వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ మనం ఎక్కువ ఇవ్వాల్సింది కాగ్నేటివ్ స్కిల్స్ వాళ్ళకి డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళల్లో ఉన్న క్యూరియాసిటీని మనం అదే విధంగా మనం కోపప్ చేయాలి. వాళ్ళ క్యూరియాసిటీని చంపేయకుండా దాన్ని పెంచే విధంగా మన టీచింగ్ కానీ మన యాక్టివిటీస్ కానీ మనం చేసే ప్రతి పని ఆ ఏజ్ వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, డిస్కవర్ చేయాలనే తాపత్రయం ఉంటుంది. వాటిని అట్లాగే మనం కాపాడాలి. వాళ్ళని అక్కడ మనం ఎక్కడన్నా వాళ్ళని ఇన్సిస్ట్ చేసి ఆపడానికి ప్రయత్నిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఆ ఏజ్లో ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళరు. సో ఈ ఏజ్లో అవన్నీ మనం చాలా కలుపుకోవడం, సోషల్గా వాళ్ళు ఎంత బాగా మింగిల్ అవ్వటం, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవడం, స్కూల్ అన్నా ఫ్రెండ్స్ అన్నా వాళ్ళంతటా వాళ్ళు ఒక కోఆపరేటివ్గా టీమ్గా అంతా కలిసి నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవడానికి దిస్ ఈజ్ చాలా చాలా మంచి ఏజ్. వాళ్ళు మూమెంట్కి, డ్రామాస్, పప్పెట్రీస్ ఇవన్నీ చాలా చాలా ఇష్టం పిల్లలకి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా చాలా వాటి మీద తెలియకోకుండానే వాళ్ళ మైండ్లో ఇన్నోవేటివ్ థింకింగ్ వస్తుంది. దాన్ని ఎనాక్ట్ చేయటం, ఇమిటేట్ చేయటం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం. సో అవన్నీ వాళ్ళు ఓపెన్గా చెయ్యాలి అంటే మనం చాలా చాలా ఆ ఓపెన్ ఎన్వైరన్మెంట్ ముందు మనం గాఢంగా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దిస్ ఏజ్లో జరిగే ప్రతి పని వాళ్ళకి ఫర్దర్గా ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్. సో అవన్నీ మనం ఇక్కడిస్తేనే ఏదైనా చేయగలం. సో మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఆ ఇవ్వడంలో నాట్ ఓన్లీ లిటరరీ, న్యూమరసీ ఇవి కాకుండా, ఓన్లీ రిటర్న్ కాకుండా రెడీనెస్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, కాగ్నేటివ్, సోషల్గా, సో ఈ డొమైన్స్ అన్నిటికీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే ఈ 3 to 5 years ఏజ్లో ఇచ్చేవి చాలా ఇంపార్టెంట్. అవి ఇవ్వటం కోసం చాలా మనం చేస్తున్నాం, కానీ వాటిని ఇంకా డీప్గా చేయడం, ఆ సెన్సిటివిటీ ఇవ్వడం. అలాగే ఇది త్రూ అవుట్ ఇండియా పిల్లలందరూ ఇలా ఉంటే నిజంగానే దేశం మొత్తము మనం అదర్ కంట్రీస్ లాగా పిల్లలు హాయిగా మేడం అన్నట్టు స్ట్రెస్ లేకుండా, కాంపిటేటివ్ లేకోకుండా వాళ్ళు ఈ ఏజ్లో నేర్చుకున్నవన్నీ బాగుంటే వాళ్ళు ఫర్దర్గా అంతా బాగుంటారు. ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ కలగడం, ఫీల్డ్ ట్రిప్స్లో ఓపెన్ ఎండెడ్గా నేర్చుకోవడం, కాంపిటీషన్ కాకుండా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం బాగా వస్తుంది. రావాలి అంటే ఈ ఏజ్లో వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు అన్నట్లుగా ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు మనము ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ తప్పనిసరిగా ఉండాలి అని ఈ పాలసీ మనకు చెప్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఏజ్గా
ఫౌండేషన్, ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, ఎటువంటి అశ్రద్ధ లేకుండా, చాలామంది అనుకుంటారు ఏదోలేండి చిన్న తరగతులే కదా, ఏ టీచర్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. యాక్చువల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందల్లా మనం అక్కడ అనమాట, ఆ ఫౌండేషన్ దాంట్లో. దానికి ఈ పాలసీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ సతీష్ ఉన్నారు. సతీష్ మనకి రిడక్షన్ ఆఫ్ కరిక్యులం గురించి, కాంపిటెన్సీస్కే ఇంపార్టెన్స్ ఇవ్వడము, సబ్జెక్ట్స్ కూడా చాలా కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, కరిక్యులం కో కరిక్యులర్ అనేదే లేదు, ఇంపార్టెంట్ సబ్జెక్టు అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది లేదు, ఆటలు చదువు వేరు కాదు అని చాలా స్పష్టంగా మనకి పాలసీ చెప్తుంది. ఈ కాంపిటెన్సీకి ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు మనం కూడా లెర్నింగ్ అవుట్కమ్స్, కాంపిటెన్సీస్ మన టీచర్ల మధ్యలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్పష్టత ఎలా ఇచ్చింది మీరు చెప్పాలి. ఇప్పుడు వరకు మనం కరిక్యులం అంటే ఒక సిలబస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్లాస్లో ఇది నేర్చుకోవాలి, ఈ క్లాస్లో ఇది నేర్చుకోవాలి అని ఉండేది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జస్ట్ రివల్యూషనరీగా ఏం చెప్తుంది అంటే, మీరు ఏది చేసినా అది యాక్చువల్గా కరిక్యులం కిందే వస్తుంది. వాళ్ళు జస్ట్ ఇదివరకు ఏంటంటే సబ్జెక్ట్స్ నాన్ టీచింగ్ అంటే రెగ్యులర్ పీరియాడికల్స్ ప్లస్ ఎక్స్ట్రా కరిక్యులర్ కరిక్యులర్ అని అట్లా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, అది వాళ్ళని అకాడమిక్స్ కింద ఎందుకు ట్రీట్ చేయకూడదు, ఒకళ్ళకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, వాటిని అకాడమిక్స్గా ఎందుకు ట్రీట్ చేయకూడదు అని ఛానల్ మట్టి రెవల్యూషనరీగా చేద్దాం అనుకున్నారు. కాకపోతే వాటికి స్కోప్ లేదు, వాళ్ళకి ఫ్యూచర్ లేదు అని ఆ కరిక్యులంలో వాటిని ఎక్స్ట్రా సబ్జెక్ట్గానే, లాస్ట్ పీరియడ్గానే, 8th పీరియడ్ 9th పీరియడ్ 10th పీరియడ్గానే, అంటే స్కూల్ క్లోజింగ్ అవర్స్లోనే ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు రెవల్యూషనరీగా ఏం చేశారంటే దీన్ని సబ్జెక్ట్లో, అంటే కరిక్యులం అంటే జస్ట్ వాళ్ళకి ఒక స్టూడెంట్ చిన్నప్పటి నుంచి వాడు సెట్ అయ్యే వరకు, అంటే లైఫ్లో సెట్ అయ్యే వరకు వాళ్ళు నేర్చుకునేదాన్ని కరిక్యులం అంటారు యాక్చువల్గా. కాకపోతే మనకి డిఫరెన్స్ వీటిలో చూసుకుంటే డెఫినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఏది నేర్చుకున్నా వాళ్ళు లైఫ్లో సెట్ అయిపోవాలి, అంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ వచ్చే వరకు ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉండగలగాలి. అది మెయిన్ ఎడ్యుకేషన్లో. మనం ఇక్కడ కరిక్యులం అంటే సబ్జెక్ట్స్ మెయిన్గా రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఒక 20 చాప్టర్స్, ఒక మ్యాథ్స్ ఉంది, ఒక 20 చాప్టర్స్ ఒక ఇయర్లో నేర్చుకోవడం అంటే చాలా బర్డెన్ అయిపోతుంది పిల్లవానికి. తనకి ఎంత బట్టికి తనకి మ్యాథ్స్ కావాలి, మల్టిప్లికేషన్స్ కావాలి, డివిజన్స్ కావాలి, ఇలాంటివి తనకి ఎంత బట్టికి కావాలో అంత మట్టికి నేర్చుకుంటేనే తను బాగుంటాడు. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వారికి ఇప్పుడు టైలరింగ్ గురించి చెప్తే సరిపోతుంది, అలా కాకుండా మెషిన్స్ గురించి, పెద్ద పెద్ద మెషిన్స్ గురించి, సీవింగ్, లేజర్ కటింగ్ అంత అవసరం లేదు ప్రస్తుతానికి. అంటే వాళ్ళు జస్ట్ మనము చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అంటే మనం ఇప్పుడు ఓవరాల్గా వాడి మీద బర్డెన్ వేసేసి మొత్తం ఇప్పుడే నేర్చుకో అని, అంటే మనము సిలబస్ కూడా కరిక్యులంలో వాళ్ళకి ఎన్ఫోర్స్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి కాంక్రీట్గా మనం ఇన్ని అయిపోవాలి, ఈ మంత్లో ఇన్ని అయిపోవాలి, 4 అయిపోవాలి, 5 అయిపోవాలి అని. యాక్చువల్గా మన స్కూల్ కూడా మనకి 10 చాప్టర్స్ ఉంటే 8 అయినా పర్లేదు, వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది మంచిగా అని అలా మనం కరిక్యులంలో అలా డిజైన్ చేసుకున్నాము. తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేది మెయిన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి లైఫ్లో అది ఎట్లా యూజ్ అవుద్ది అంటే దానికి ఒక రీజన్ అండ్ డెఫినేషన్ ఉంటుంది దానికి, ఆ కరిక్యులం అనే దానికి. అంటే ఇప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, మేడంకి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆ ఫీల్డ్లో వెళ్ళటానికి ఒక 15 years తర్వాత అప్పుడు వెళ్ళి తర్వాత థింక్ చేసుకునేవారికి, డిగ్రీలో థింక్ చేసుకునే వారికి వాళ్ళకి స్కిల్ రాదు. ఆ స్కిల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఒక 4-5 స్ట్రీమ్స్ చూపించామనుకోండి, ఆ 4-5 స్ట్రీమ్స్లో వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు నాలెడ్జ్. తర్వాత వాళ్ళకి ఏది బాగా స్పెషలైజేషన్ కావాలనుకుంటారో ఆ స్ట్రీమ్లోకి వెళ్తారు. కానీ మనం అన్నీ నేర్పించేసి ఇప్పుడు ఫిష్ ఉంది, దానికి స్విమ్మింగ్ నేర్పిస్తేనే ఈజీగా ఇట్ క్యాన్ స్విమ్ న్యాచురల్లీ, కానీ దానికి ట్రీ క్లైంబింగ్ నేర్పిద్దాం అనుకున్నాం అనుకోండి, జస్ట్ అది ఏంటంటే మనము చెయ్యొచ్చు తీసుకొచ్చి బయటేసి, బట్ ఇట్ కాంట్ సస్టైన్ అవుట్ సైడ్. అది మనము యాక్సెప్ట్ చేయాల్సిన విషయము. ఇప్పుడు బర్డ్ ఉంది, దాన్ని నీళ్ళల్లో ముంచితే ఉండదు. చైల్డ్ కూడా అంతే, ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళకి ఒక బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు రిసీవింగ్ చేసుకునే డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంతేగాని మనము టీచర్గా మనము లేదంటే మనము ఎన్సీఆర్టీలో ఉన్నాము, ఎస్ఐఆర్టీలో ఉన్నాము, మనము సిలబస్ ఫ్రేమ్ చేస్తాం, వాళ్ళు ఇదే ఫాలో అవ్వాలి అనడానికి ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు నేషనల్ కరిక్యులం వీళ్ళు కూడా
ఒక సిలబస్ డిజైన్ చేశారు. అంటే మ్యాథ్స్ ఈ స్టాండర్డ్లో రావాలి అని పెట్టారు, కానీ మ్యాథ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకునేది అనేది స్టేట్కి వదిలేశారు. ఇప్పుడు అంటే వాళ్ళు టీచరు అక్కడ లోకల్ లాంగ్వేజ్కి, అక్కడ లోకల్ ఎన్విరాన్మెంట్కి ఆ పిల్లవాడికి మ్యాథ్స్ ఎలా చెప్తే అర్థమైద్ది, ఏషియన్స్ ఉన్నాయి, వాళ్ళకి అలా ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తే అవుతుందని. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉండే ఫ్లవర్స్ గురించి పెడతాము, లేదా రెండు రోజెస్ పెడతాము. అలా వాళ్ళు ఏంటంటే వాటిని బట్టి వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి సైంటిఫిక్ మెయిన్ ఏంటంటే ఇంటరాక్షన్ ఆఫ్ టీచర్ ఎక్కువ ఉండే ఇదివరకు కరికులంలో. ఏంటంటే ఒక చాప్టర్ చెప్పామంటే మొత్తము టీచరే చదవాలి, టీచరే చెప్పాలి, క్వశ్చన్స్ టీచరే అడగాలి, ఆన్సర్స్ కూడా టీచరే ఇవ్వాలి. కానీ ఇప్పుడు న్యూ సిలబస్లో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఏంటంటే మనము గైడ్స్ ఇచ్చేసి బయట అట్లా చేసేస్తున్నాము. టీచర్ తక్కువ మాట్లాడాలి, ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయటం వరకే టీచర్ బాధ్యత. తర్వాత టీచర్ అనేవాళ్ళు వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, దానికి వాళ్ళు ఏం చేస్తే అది నేర్చుకుంటారు. ఇప్పుడు 2+2 = 4 అని చెప్పాం, వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాము, లేకపోతే కొన్ని చాక్స్ ఇచ్చాము, వాళ్ళు వాటిలోంచి ఎలా చేయగలుగుతారు, డివిజన్ ఎలా చేయాలి, ఒక చాక్ ఇచ్చాము వాడిని డివిజన్ ఎలా చేయాలి, అదన్నీ వాళ్ళు ఓన్గా నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ మనమే చెప్పి మొత్తం మనమే చేసేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటంటే టీచర్ ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉండాలి. టీచర్ షుడ్ బి సూపర్వైజర్ ఇన్ ద క్లాస్. జస్ట్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినాక పిల్లలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసుకుంటే దే క్యాన్ లెర్న్ వెరీ ఈజీ అని. తర్వాత హోంవర్క్ ఒకటి. హోంవర్క్ అనేది వాళ్ళు చేయగలిగినట్లు ఉండాలి, అది కూడా వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇవ్వాలి. మ్యాక్సిమం ఇప్పుడు బుక్స్ కూడా తగ్గించేద్దాం అనుకుంటున్నారు, లోడౌన్ చైల్డ్ కూడా చాలా తగ్గించేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు 8 months అకాడమిక్స్ జరుగుతుంది, 11 monthsలో 8 chapters చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. టీచర్కి వచ్చేసి 6 subjects ఏనండి, 6 periods తీసుకుంటారు, 6 classes. కానీ స్టూడెంట్ 6 subjects లేకపోతే 7 subjects ఉంటే 7 subjects, అన్ని 10 chapters ఉంటే 70 chapters వాళ్ళు ఇయర్లో కంప్లీట్ చేయాలంటే చాలా బర్డెన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అని మెయిన్ చెప్పారు. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు, దాన్ని అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? ఇప్పుడు నేను ఒక మోటార్ గురించి నేర్చుకున్నాను, లేకపోతే వాటర్ ట్యాంక్లోకి ఎలా ఫిల్ అవుతుందని నేర్చుకున్నాను నేను. కానీ నాకు పంపింగ్ చేస్తుంది, వాటర్ ట్యాంక్ ఫుల్ అవుతుంది, అది కైనెటిక్ ఎనర్జీ ఒకటి ఫ్లో అయ్యేటప్పుడు, పైన ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అని నాకు తెలుసు. కానీ నాకు తెలియదు అది ఏంటంటే మోటార్ ఉండిద్ది, ట్యాంక్ ఉండిద్ది అంటే నాకు తెలియదు. అది యాక్చువల్గా నేను చిన్నపిల్లోని, నాకు తెలియదు. వాళ్ళు ఏంటంటే ఆ మోటార్ దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత ఆ వాటర్ పంపింగ్ ఎలా అవుతుంది, మోటార్ కెపాసిటీ ఏంటి, ఎట్లా ఉండింది, చిన్న మోటార్ పెడితే పెద్ద ట్యాంక్కి, అట్లా అంటే డిఫరెన్సియేషన్. అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్, వాళ్ళ హ్యాండ్స్ ఆన్ వర్క్, వాళ్ళ దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూసి తను ఆపరేట్ చేసి చూసి నేర్చుకుంటే దే వోంట్ ఫర్గెట్ ద కాన్సెప్ట్. దే విల్ బీ ఏ ఇన్వెంటర్ ఇన్ ద ఫ్యూచర్. వాట్ ఎవర్ దే డిస్కవర్ నౌ లేటర్ దే విల్ బికమ్ ఇన్వెంటర్స్. అది ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి చెప్తున్నారు. తర్వాత మనకి మెయిన్గా వచ్చేసి డిజిటల్ లెర్నింగ్ అండి. టీచర్కి, స్టూడెంట్కి, అందరికీ డిజిటల్ లెర్నింగ్ అని ఒకటి కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనాలో ఉన్నాము. ఇప్పుడు టీచర్ ఒక 3 months అయినా కానీ కొన్ని స్కూల్స్ మాత్రం మనలాంటి స్కూల్స్ కొంచెము పిల్లలకి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం కోర్ సబ్జెక్ట్స్ అవన్నీ చెప్తున్నారు, బేసిక్స్ చెప్తున్నారు. కానీ కొన్ని స్కూల్స్ ఉన్నాయి అసలు టీచర్కి ట్రైనింగ్ ఇచ్చుకోవడం చాలా కష్టమైపోయింది, పిల్లలకి కూడా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో మనము స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి అనే దానికి ఏంటి అంటే ఇప్పుడే ఫౌండేషన్ ఇస్తున్నారు. కరికులంలో డిజిటల్ లెర్నింగ్ అనేది అంటే ఒక రోజు స్కూల్కి వచ్చి చదువుకున్నప్పటికీ ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఇప్పుడు ఫారెన్లో ఒక ఫ్రెండ్ ఉంటారు, తనతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంకో టీచర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ కావాలి. అంటే డిజిటల్ లెర్నింగ్ అంటే వాళ్ళకి మినిమం బేసిక్ దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అవన్నీ వాళ్ళకి బాగా వచ్చి ఉండాలి. అవి కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ ఒకటి నేర్పించాలంటే నాకు కష్టం. చిన్నపిల్లలకి ఒక 4th 5th స్టాండర్డ్లో వాళ్ళకి బేసిక్ కోడింగ్ అలాంటివి అన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళు జస్ట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ దే విల్ ఫాలో ద స్ట్రీమ్, అదర్వైజ్ దే విల్ టేక్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అని. ఇప్పుడు మనకి అరౌండ్ 30 to 40 సబ్జెక్ట్స్ రాబోతున్నాయండి. ఆర్ట్, క్రాఫ్ట్, స్పోర్ట్స్ ఇవన్నిటిని కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ లాగా చూడొద్దు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ ఒకటే అండి. వాళ్ళు అసలు మనిషికి కావాల్సింది ఏంటండి, ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటి కావాలి టు ఇంటరాక్ట్,
తర్వాత తను చెప్పింది అందరికీ అర్థమయ్యేట్లా లాంగ్వేజ్ ఉండాలి. అది మల్టీలింగ్వల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో ఉన్నాము, కన్నడ, మలయాళము మనకి వస్తే మనకి అడ్వాంటేజ్, అంటే వీల్ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ అని. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు మన పక్క స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ కూడా మినిమం నేర్చుకుంటే, ఇప్పుడు కరికులంలో అది కూడా యాడ్ చేస్తున్నారండి. గవర్నమెంటే హైర్ చేసుకుని ఉంటుంది పక్క. ఇప్పుడు తమిళనాడు ఉంటే తమిళ్ నేర్పించడానికి వాళ్ళ టీచర్స్ని కొన్ని రోజులు హైర్ చేసుకొని బేసిక్స్ రావడానికి ఒక 3 months సరిపోతుందండి. అంటే కమ్యూనికేట్ చేయడానికి, ఇప్పుడు వర్క్ ప్లేస్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అందుకని మల్టీలింగ్వల్ టీచింగ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. ఓవరాల్గా కరికులం అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నది వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇంజనీర్స్ చాలామంది వస్తున్నారు, బట్ దే డోంట్ నో ద బేసిక్ స్కిల్ అని. అంటే ఒక డిప్లొమా క్యాండిడేట్కి, అంటే 10th తర్వాత 3 years పాలిటెక్నిక్ చేసి వాళ్ళకున్న స్కిల్ కూడా ఇంజనీరింగ్ అంటే ఆఫ్టర్ 7-8 years ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు ఎక్వైర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇట్స్ ద ఫౌండేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రిగార్డ్ విత్ ద కరికులం అండి. నా దే ఆర్ రివైవింగ్ ఆల్ దీస్ థింగ్స్. They took the importance of this one, why curriculum is to be framed in such a way that it should help the child in further growth. And ఓవరాల్గా కరికులం అనే కన్నా వాళ్ళకి లైఫ్కి యూజ్ అవుతుంది, అది ఏది నేర్చుకున్నా అనేది కరికులం అండి. జస్ట్ ఇప్పుడు నేషనల్ ప్రోగ్రాంలో కూడా అలాగే ఉంది. మెయిన్ ఎక్స్పెరిమెంషియల్ లెర్నింగ్, తర్వాత సైంటిఫిక్ థింకింగ్, హ్యాండ్స్ ఆన్ వర్క్, అట్లా వాళ్ళు మెయిన్ వాళ్ళకి దాని మీద ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఇదంతా చూసినాక ఒక 20 ఏళ్ళు చదువుకున్నాక ఒక స్టూడెంట్ ఉన్నాడంటే తనకి ఏం స్కిల్ వస్తుంది అంటే, బేసిక్ పేరా ఒక ప్యాసేజ్ చదివి దాని మీనింగ్ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వన్. అది తన మాతృభాషలో కూడా చదవలేరు అంటే అది ఇంకా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టము. అందుకని ఒక 5 years వరకు వాళ్ళకి, అంటే 5th class వరకు తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళ మదర్ టంగ్లో చదువుకొని ఈజీగా ఉంటుంది అని కరికులం అలాగే ఫ్రేమ్ చేశారు. దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, కరికులంలో కూడా బోత్ లాంగ్వేజ్, మదర్ టంగ్, ఆఫీషియల్ లాంగ్వేజ్ అండ్ నేషనల్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది మొత్తం అన్నిట్లో నేర్చుకుంటే వాళ్ళు దే క్యాన్ మూవ్ అరౌండ్ ద కంట్రీ అండి, ఈవెన్ అరౌండ్ ద వరల్డ్ కూడా. జస్ట్ అదండి మెయిన్ కరికులం. ఇప్పుడుది మన పిల్లలకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. మన స్కూల్లో చాలా, నేను చదువుకున్నప్పటి నుంచి మన స్కూల్లో అప్పటి నుంచి మనం చాలా డిఫరెంట్గా థింక్ చేస్తాము. ఇది ఆల్రెడీ 20 ఏళ్ల క్రితమే అరవింద థింక్ చేసి పెట్టింది అండి. యాక్చువల్గా మాకు బస్ గురించి వస్తే టైర్ మూవింగ్ అంటే మాకు అక్కడికి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్కి అంత టైం లేదు, పేరెంట్స్కి అంత టైం లేదు, ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ కూడా మనం చూసుకోవాలండి. మన పిల్లవాడిని మనం చూసుకోవాలి, మనం టీచర్ హెల్త్తో చూసుకోవాలి. తను ఇండివిజువల్గా హ్యాపీగా తను ఇండిపెండెంట్గా బతకగలగడానికి ఉపయోగపడేది కరికులం అండి. అది మనం దానికి ఏ పేరు పెట్టుకున్నా తను మాత్రం హ్యాపీగా ఉండాలి. తను ఏ పని చేసుకున్నా, అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ హైయర్ జాబ్, వైట్ కలర్ జాబ్ ఆర్ ఏసీ జాబ్ ఆర్ సమ్ అదర్ థింగ్. వాట్ ఎవర్ దే స్కిల్ దే ఎక్వైర్, ఇట్స్ గుడ్. అది ఓకే, థ్యాంక్ యూ అండి. సతీష్ తన స్టూడెంట్గా, అరవింద స్టూడెంట్గా, టీచర్గా తన అనుభవాలు పంచుకున్నారు. ఈ పాలసీలో కూడా ముఖ్యంగా చాలా క్లియర్గా చెప్పారు, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్, నో డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిక్, వొకేషనల్, నో డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. సైన్స్ చదివితే చాలా గొప్పవాళ్ళు, హ్యుమానిటీస్ అయితే గొప్పలేదు. స్పోర్ట్స్, ఆర్ట్స్, అకాడమిక్స్ అనేది సెపరేట్ చేయొద్దండి. ఇది మనకి అమల్లోకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, కానీ దీన్ని ఉద్దేశించుకొని కరికులం చేయాలి. ఇప్పుడు కరికులం ఉద్దేశించుకొని సిలబస్లు చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ అనుకున్నాం కదా, మరి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ చాలా ఇంపార్టెన్స్ ఈ పాలసీలో మనకి ఇచ్చారండి. మెంటల్ హెల్త్ మనకు WHO చెప్తుంది, హెల్తీగా ఉన్నారు అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్ళు హెల్తీగా ఉండాలి, అలా అయితేనే వాళ్ళు నిజమైన హెల్త్ ఉన్నారు అని. ఇప్పుడు ఈ వెల్ బీయింగ్ గురించి ఈ పాలసీలో మనకి ఎటువంటి స్పష్టత ఇస్తుందో మన శ్రీనివాస్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సమాజంలో ఒక వ్యక్తి కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక విద్యార్థి కానీ మంచిగా జీవించడానికి ఆరోగ్య సూత్రాలు చాలా అవసరం. అవి
ఆరోగ్యం, రోజు తీసుకునే ఆహారం, ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి కొంత తెలిసి ఉండాలి. వీటితో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇవన్నీ మమేకమయ్యి మన చుట్టూ ఉన్న పరిసరాలతో ఏకమయ్యి నడవాలి. అంటే హెల్త్ అంటే మనం ఉదయాన్నే వేకువజామున లేచి చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ తీసుకొని కాలకృత్యాలు అవి తీర్చుకొని సక్రమంగా మనం యోగా కానీ, జాగింగ్ కానీ, నేచర్ వాక్ కానీ చేయటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఆహారం, మంచి ఆహారం అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పాలు, గుడ్లు, వీటితో పాటు మాంసకృతులు ఉన్న పల్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఆరోగ్యం చేకూరుస్తుంది. వీటితో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్లో కొంచెం అవగాహన ఉన్నట్లయితే పిల్లవాడు తన శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి, నేచర్తో మమేకమై ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది. నేచర్తో మమేకం అవడం అంటే మన స్కూల్లో వీకెండ్స్ మేము జరుపుతూ ఉంటాం. ట్రెక్కింగ్ కానీ, అంటే కొండలెక్కటం, శాండ్ వాక్, స్విమ్మింగ్, సైక్లింగ్, నేచర్లో ఏకోజాముని నేచర్లో ప్రకృతితో కలిసి నడవటం. వీటి ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాను ఆ నేచర్కి అలవాటైపోతుంది. తద్వారా మానసికంగా దృఢత్వం పొందటమే కాకుండా శారీరకంగా కూడా దృఢత్వం పొందుతారు. తర్వాత హెల్త్ చెకప్, యాన్యువల్ హెల్త్ చెకప్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్స్. మన పాఠశాలలో సంవత్సరానికి సార్లు కంటే ఎక్కువ చేస్తారు హెల్త్ క్యాంప్స్. అంటే మనం తీసుకునే ఆహారం, ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ పెరగటం, కొంతమంది ఒబేస్ అవుతున్నారని కొంచెం ఫుడ్ తీసుకొని లీన్గా అవ్వటం, తర్వాత కంప్యూటర్స్, టీవీస్, సెల్ ఫోన్స్ చూడడం వల్ల వాళ్ళు కన్ను దృష్టి పోవడం, తర్వాత హీరింగ్ ప్రాబ్లమ్స్, ఇలాగ చాలా అంగవైకల్యాలు వస్తున్నాయి. వాటినన్నిటినీ మా స్కూల్లో, అంటే మన అరవింద స్కూల్లో సంవత్సరానికి 3 కంటే కూడా ఎక్కువ సార్లు హెల్త్ క్యాంప్స్ చేయటం వల్ల ప్రతి ఒక్క పిల్లవాడిని ఐడెంటిఫై చేసి ఇతనికి ఈ డిజబిలిటీ ఉంది, ఇతనికి హీరింగ్ ప్రాబ్లం ఉంది, ఇతనికి కంటి చూపు ప్రాబ్లం ఉంది, ఇతనికి చర్మ వ్యాధులు ఉంది, ఇతనికి మలబద్ధకం ఉంది, ఇలాగా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి టీచర్కి ద్వారా పేరెంట్కి తెలియజేస్తున్నాం. యాజ్ ఏ పీఈటీగా నేను సంవత్సరానికి 2 సార్లు హైట్, వెయిట్ చెకప్ చేస్తాను. దాంతోపాటు రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ ఇలాంటి స్కిల్స్ కూడా అబ్జర్వ్ చేసి సంవత్సరాంతంలో వాళ్ళకి రిపోర్ట్ని పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళ పేరెంట్స్కి కూడా రికార్డ్ షీట్ ద్వారా తెలియజేస్తుంటాం. తద్వారా పేరెంట్, పిల్లవాడు కూడా అలర్ట్ అయ్యి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రస్తుత సమయంలో స్కూల్ బ్యాగ్స్, పిల్లవాడి వెయిట్ కంటే కూడా స్కూల్ బ్యాగ్స్ బాగా వెయిట్గా ఉంటున్నాయి. మనం చదువుకున్నప్పుడు కొన్ని పుస్తకాలు మాత్రమే చేత పట్టుకొని మైళ్ళ కొద్ది నడిచి వెళ్ళి, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు క్లాస్ రూమ్లో కూర్చొని సాయంత్రం 1 గంట ఆడుకొని మళ్ళీ అన్నే మైళ్ళు నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం, శారీరకంగా అలసిపోయాం. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఇంటికి బస్సు వెళ్ళాలి, అదే బస్సు మళ్ళా తిరిగి స్కూల్కి వస్తుంది. అక్కడ పిల్లవాడు బ్యాగ్ మాత్రం మోస్తున్నాడు కానీ తనకేమవుతుంది, శారీరక అలసట లేదు. శారీరక అలసట లేకపోవడం వల్ల కనీసం ఉన్న బుక్స్ మోయలేకపోతున్నాడు. మన స్కూల్లో అయితే ఏం చేస్తున్నామంటే అన్ని బుక్స్ మోయలేకపోతున్న కారణం వల్ల మన స్కూల్లో ఉదయం పూట, సాయంత్రం పూట అకాడమిక్స్ పీరియడ్స్తో పాటు ఉదయం పూట, సాయంత్రం పూట చదువుకోవటానికి 2 పీరియడ్స్ని అలాట్ చేశారు.
ఉదయం పూట ఒక గంట, సాయంత్రం పూట ఒక గంట. ఆ 2 గంటల్లో పిల్లవాడు పొద్దున పూట కొన్ని సబ్జెక్ట్స్ని, సాయంత్రం పూట 2-3 సబ్జెక్ట్స్ని చేసి మిగిలిన 2-3 సబ్జెక్ట్స్ లేదా ఒక సబ్జెక్టు తన బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లే సౌలభ్యాన్ని మన స్కూల్ ఇంతకుముందు ఎప్పటి నుంచో ప్రయోగం చేస్తూనే ఉంది. ఇదందరూ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది మన స్కూల్లోనే కాకుండా ఇతర స్కూల్లో కూడా అవలంబించినట్లయితే పిల్లవాడు ఆ బ్యాగ్ వెయిటేజ్ని తగ్గించడానికి. బ్యాగ్ వెయిట్ ఉంది, దాన్ని ఎట్లా కాదంటారు మీరు? అవును సార్, మన స్కూల్లో ఏం చేస్తున్నామంటే బ్యాగ్ వెయిట్ మోస్తున్నారు సార్. అందుకని ఉదయం పూట, సాయంత్రం పూట 2 పీరియడ్లను కేటాయించి ఆ పీరియడ్స్లో కొన్ని వర్క్స్ మాత్రం ఉదయం పూట 2-3 వర్క్స్, సాయంత్రం 2-3 అని చెప్పొచ్చు చేసి చేస్తున్నారు సార్. మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రయోగం చేశాం సార్. వాళ్ళకి మోసేది ఇష్టం కాబట్టి సార్, దాన్ని వాళ్ళకి ఇష్టం అని చెప్పి మనం ఎంకరేజ్ చేయకూడదు. సార్ ఓకే, దానికోసం కృషి చేస్తే చాలా మంచిది. అలాగే కౌన్సిలింగ్ స్కూల్లో విద్యావేత్తలు అంటే తాతగారు, భయ్య, అలాగే మన ప్రసాద్ రెడ్డి సార్, సిఏ ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళ ద్వారా, విద్యావేత్తల ద్వారా స్కూల్లో పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా, అంటే మన తాతగారు ప్రతి వారంలో ప్రతి క్లాస్ని వాళ్ళ యొక్క అసెంబ్లీస్లో వాళ్ళతో మాట్లాడించే సౌలభ్యం ఉంది. వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్న, అంతర్గతంగా దాగి ఉన్న శక్తులు బయట తీయడానికి ఒక స్టోరీ రాయమంటారు, లేదంటే మీకు వచ్చిన రీతిలో ఒక పెన్నుతో మీకు తెలిసినట్టు ఒక బొమ్మ గీయమంటారు. అది తనకిష్టం వచ్చినట్లు వేస్తారు. దాన్ని తీసి తాతగారు తన ఏ విధంగా అనుకుంటున్నారో అనుకుని తాతగారు దాంట్లో తప్పులు ఉన్నప్పటికీ ఆయన ఒప్పులుగా చేసి చెప్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లవాడిని ఎంకరేజ్ చేసినట్లయితే ఆ తప్పులు ఈసారి మరలకుండా అతను మళ్ళా రెక్టిఫై అవడానికి కారణమవుతుంది. ప్రసాద్ రెడ్డి గారి నిజానికి అతను ఒక బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆయన వ్యవసాయం పట్ల అవగాహనతో, వ్యవసాయం అంటే ఆసక్తి ఉండి ఆర్గానిక్లో కొన్ని మెలకువలు నేర్చుకొని అది అందరికీ పంచడానికి మన స్కూల్లో కూడా అతను సార్ వచ్చినప్పుడల్లా పిల్లలతో మాట్లాడి బెల్లము, వేరుశెనగకాయలు తింటే ఇలా ఉంటుంది, తర్వాత రాగి ముద్దలు, రాగి జావా, సజ్జలు, ఇలా వీటన్నిటి గురించి చెప్పడం వల్ల పిల్లల్లో కూడా అవి తినాలి అనే జిజ్ఞాస పెరుగుతుంది, తింటారు, అలవర్చుకుంటారు. ఈ విధంగా సిఏ ప్రసాద్ గారు తన యొక్క పాటలతోటి కూడా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా పిల్లల్ని కొంతవరకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వీళ్ళ యొక్క విద్యావేత్తల యొక్క అంశం ఉపయోగపడుతుంది. అలాగే డిజబిలిటీస్, టీచరు తరగతి గదిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడిని అబ్జర్వ్ చేసినట్లయితే, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినట్లయితే తనలో ఉన్న అంగవైకల్యం కావచ్చు, వినికిడి లోపం కావచ్చు, దృష్టి లోపం కావచ్చు, తనకింకా మనం చెప్పేదానికంటే కూడా ఎక్కువ నైపుణ్యం ఉండవచ్చు. ఇన్ని కారణాలు టీచర్కి తెలిసినట్లయితే టీచరు తనకు అనుగుణంగా, పిల్లవాడికి అనుగుణంగా కొన్ని సదుపాయాలు, మౌలికమైన సదుపాయాలు సమకూర్చుకొని ఆ పిల్లవాడి ద్వారా తనకు అనుగుణంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే తను జీవితంలో బాగా ఎదుగుతాడని నా ఆశ. అలా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే టీచర్కి పిల్లవాడు పట్ల కొంత అవగాహన శక్తి ఉంటుంది. పిల్లవాడితో స్నేహభావంతో ఉన్నట్లయితే పిల్లవాడిలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని వెంటనే నివృత్తి చేసుకోవడానికి టీచర్కి పిల్లవాడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, స్నేహభావం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మెంటల్, ఫిజికల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే, అంటే కరిక్యులంని మార్పు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా పుస్తకాల సంఖ్య కూడా తగ్గిస్తారు, దానికి తగ్గట్టుగానే మార్పులు వస్తాయి. దానికన్నా మించి ఒక కేరింగ్ కల్చర్ స్కూల్స్లో తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కేరింగ్ కల్చర్ అంటే పిల్లవాళ్ళని మనము గౌరవించేది, వాళ్ళని ఆప్యాయంగా తీసుకునేది, అది చాలా అవసరమని ఈ పాలసీ చెప్తోంది. తర్వాత ఇప్పుడు ఇన్నోవేటివ్ పెడగోగి,
ట్రాన్స్ఫార్మింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చాలా మార్పులు వచ్చేస్తాయి. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అసలు కంప్లీట్ అదర్ సైడ్ ఆఫ్ ఇదనమాట. ఆ చేంజెస్ తీసుకురావడానికి ఈ పాలసీ ఏం చెప్తోంది, ఆ విషయాలు అరవింద్ మనతో షేర్ చేసుకుంటాడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎడ్యుకేషన్ పాలసీ 2020 మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది 21st సెంచరీ స్కిల్స్ మీద. మన దురదృష్టం ఏంటంటే చాలామంది టీచర్స్ కూడా ఆ స్కిల్స్ లేకపోవడం. సడన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, లాస్ట్ 20 yearsలో చూస్తే టెక్నాలజీ చాలా చాలా మార్పులు వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ మన టీచర్స్ అందరూ ఈ 20 yearsకి ముందర చదువుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అడాప్ట్ చేసుకోవడానికి. సో మన స్కూల్లో అయితే మనం ఎప్పుడు అంటూ ఉంటాం ఎవ్రీ టీచర్ ఈజ్ ఎ లెర్నర్ అని. ఎవ్రీ పర్సన్ షుడ్ లెర్న్ త్రూ అవుట్ దేర్ లైఫ్, వీ లెర్న్ ఎవ్రీథింగ్ న్యూ ఎవ్రీ డే అని. సో దాన్ని మనం ఈ టైంలో 2020 ఎడ్యుకేషన్ పాలసీకి ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అండ్ హౌ కెన్ వీ లెర్న్ యాజ్ టీచర్స్ అండ్ హౌ కెన్ వీ గివ్ బెస్ట్ టు ద చిల్డ్రన్స్ అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్, మన టీచర్షిప్ అనేది పోవాలండి మన స్కూలింగ్ సిస్టంలో. టీచర్ కాకుండా మెంటర్ ఆర్ గైడ్ లాగా ఉండాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్, వీ షుడ్ నాట్ టీచ్ దెమ్. దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. అండ్ ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా ఒక పిల్లవాడికి ఉంటే ఆ కనెక్షన్ ఉంటుంది. యూనో టీచర్ అంటే మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి గురువు, రెస్పెక్ట్, చాలా భయం, కొడతారు అన్నట్లే పిల్లవాడు అనుకుంటాడు. కానీ అది పోవాలంటే వీ షుడ్ నాట్ బి యాజ్ టీచర్స్, వీ షుడ్ బి యాజ్ గైడ్స్ టు దెమ్, వీ షుడ్ బి యాజ్ సమ్వన్ లైక్ అ ఫ్రెండ్ హూ అడ్వైజెస్ హిమ్. ఏమన్నా తప్పులు చేసినప్పుడు అలా కాదురా, ఇలా చేయాలరా, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేటట్లుంటే టీచర్కి అను స్టూడెంట్కి ఆ కనెక్షన్ పెరిగి అండ్ ఆ స్టూడెంట్ ఎక్కువ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది ఆ కనెక్షన్ అనేది. సో మన ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని టాపిక్స్ వరకు చాలా కాన్సన్ట్రేటెడ్గా చెప్తున్నారు. అందులో ఒకటేమో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ బై డూయింగ్ అంటాం మనం. అండ్ మనం చేస్తూ ఉంటే ఒక పని దానిలో చాలా ఉత్తీర్ణులు అవుతారు కొన్ని రోజులకి. ఒకేసారి చేస్తే ఒకేసారి పర్ఫెక్షన్ రాదు దానిలో. సో అప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, మనం ఎక్స్పీరియన్స్ చేస్తా, మనం ఆ లెర్నింగ్ నుంచి తెలుసుకుంటా, ఆ లెర్నింగ్ నుంచి రిఫ్లెక్షన్ అనుకొని ఇలా చేశాను, ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని తర్వాత మళ్ళా ఇంకా బాగా చేయడం నెక్స్ట్ టైం. అలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మన తప్పులు మనం తెలుసుకొని నెక్స్ట్ టైం మంచిగా చేయడం అనేది వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఎడ్యుకేషన్ పాలసీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. ఇంకోటి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పెడగాగి అండి. పెడగాగి అనేది ద వే వి టీచ్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది టీచింగ్ చెప్పడం. అండ్ కొంతమంది పీటీ సార్ చెప్పినట్లు కొంతమంది స్టోరీస్ రూపంలో చెప్తారు, కొంతమంది యూనో సాంగ్స్ రూపంలో పాడిస్తారు, కొంతమంది ఆడిస్తారు. సో మన కోర్ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయండి, అవైతే ఎప్పటికీ చేంజ్ అవ్వవు ఎడ్యుకేషన్లో. బట్ మనం ఇప్పుడు దాకా కరిక్యులర్స్ అనుకున్నాము, లైక్ మ్యూజిక్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి, అవన్నీ మనం ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనుకున్నాము. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనే వాటిని యూజ్ చేసుకొని ఈ సబ్జెక్ట్ ఎలా టీచ్ చేయాలనేది టీచర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మనకి చాలా కొత్త చెప్పాలంటే, కానీ చాలా రీసెర్చ్, చాలా పిల్లల మీద అంత ఇష్టం ఉంటే కానీ టీచర్ కూడా చేయలేరు. అండ్ చాలామంది టీచర్స్ ఉన్నారండి చేసేవాళ్ళు. శంకర్ భయ్య గారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూజ్ చేసి పిల్లలతో ఎంగేజ్ చేస్తారు. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి చాలా థింగ్స్ నేర్పిస్తారు, ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్టే కాదు. అలా ఎవ్రీ టీచర్ ఎక్స్పెరిమెంట్స్, ఇంగ్లీష్లో అయితే డ్రామాస్ చేయొచ్చు, సాంగ్స్ పాడించవచ్చు, పజిల్స్, మ్యాథ్స్లో అయితే పజిల్స్ ఉంటాయి, ఫిజికల్గా పజిల్స్ చేయొచ్చు గ్రౌండ్లోకి తీసుకెళ్ళి, లేదా ఏదైనా గేమ్స్ ఉంటాయి, మనకి సబ్జెక్ట్ ఇచ్చేసే గేమ్స్ కూడా ఉంటాయి, ఆ గేమ్స్ ఆడించవచ్చు. లైక్ దాట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు మేక్ చిల్డ్రన్
ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, ఆ క్యూరియాసిటీ, ఆ లెర్నింగ్ మీద క్యూరియాసిటీ అనేది పోగొట్టుకోకుండా ఉండటానికి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేస్తే సబ్జెక్ట్ నేర్పించడానికి ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద కిడ్స్ అండ్ వాళ్ళు బాగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ప్రమోటింగ్ పీర్ ట్యూటరింగ్ అనేది మన ఫ్రెండ్స్ మనకి ట్యూటర్ చేయడం, ఇది మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము స్కూల్లో, బట్ ఈవెన్ వీ డోంట్ నో హౌ వీ క్యాన్ ఇంప్లిమెంట్ దట్. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా చేద్దామని. సో మేమేమనుకున్నామంటే లైక్ లాస్ట్ ఇయర్ ఒక టాక్లో మేమేమనుకున్నామంటే లైక్ టాప్ 50% పిల్లలు బాటమ్ 50% ఉన్న పిల్లలకి హెల్ప్ చేస్తే వీళ్ళు కూడా టాప్ 50% లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకున్నాము. బట్ ఇట్ షుడ్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ క్లియర్ అబ్జర్వేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇట్ మే హ్యాపెన్ ది అదర్ వే అరౌండ్ ఆల్సో. టాప్ 50% వాళ్ళు కూడా బాటమ్ 50%కి వెళ్ళిపోవచ్చు క్లియర్ అబ్జర్వేషన్ లేకపోతే. సో దాట్ షుడ్ బి మస్ట్ యాక్చువల్లీ. అండ్ పీర్ ట్యూటరింగ్ విల్ హెల్ప్ ఎ లాట్ అండి పిల్లలకి. ఎందుకంటే ఒక టీచర్ చెప్పేదానికంటే ఒక ఫ్రెండ్ చెప్పేది బాగా అర్థమవుతుంది. అది నేను కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఎగ్జామ్ ముందల ఒక రోజు ముందల నా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టి నాకు టాపిక్స్ అన్నీ చెప్పేవాళ్ళు. టీచర్ చెప్పింది ఏమి వినకపోయినా ఈ ఫ్రెండ్స్ ఒకరోజు చెప్పింది వింటే ఐ కుడ్ రైట్ దట్ ఎగ్జామ్ క్లియర్లీ. సో పియర్ ట్యూటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ కిడ్స్. ఈక్వల్ వెయిటేజ్ పీటీ సార్ చెప్పినట్లు సబ్జెక్ట్స్కే కాకుండా ఆర్ట్, క్రాఫ్ట్, గేమ్స్కి వీటిలన్నిటికి కూడా ఈక్వల్గా వెయిటేజ్ ఇస్తారు. బ్యాగ్లెస్ డే స్కూల్స్ we already having that from past 2 to 3 years and మన స్టేట్ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసింది. బ్యాగ్లెస్ డే స్కూల్స్ ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటారండి. వాళ్ళని బయటికి తీసుకెళ్ళొచ్చు, డిఫరెంట్ బిజినెసెస్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించవచ్చు, రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళొచ్చు, పార్క్స్కి తీసుకెళ్ళొచ్చు, మ్యూజియంస్కి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు జస్ట్ ఎక్స్కర్షన్ అనుకుంటారు కానీ అన్కాన్షియస్ లెర్నింగ్ అంటాం కదా, అది చాలా అవుతుంది. వాళ్ళు అది పెద్దయిన తర్వాత రియలైజ్ అవుతారు వాట్ దే హ్యావ్ లెర్న్డ్. బట్ చిన్నప్పుడు అది రియలైజ్ అవ్వకపోవచ్చు. బట్ మన పార్ట్ కింద మనమైతే అది చేయాలి. వీ హ్యావ్ టు షో దెమ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. యూజ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ. మనం యాజ్ ఇన్ 21st centuryలో టెక్నాలజీ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఎవ్రీవన్ హ్యావ్ ఎ ఫోన్, ఎవ్రీవన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో ఈవెన్ పిల్లలకు కూడా అది ఉండాలండి. టెక్నాలజీ నేర్చుకోవాలి, యూజ్ చేయాలి, మన ఎడ్యుకేషన్లో కూడా యూజ్ చేయొచ్చు అని మనం చెప్తా ఉంటే చిన్నప్పటి నుంచి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కిడ్స్. అండ్ ఇప్పుడు మన కరోనా సిచ్యువేషన్లో టెక్నాలజీ పిల్లలకి అలవాటు చేయాలంటే ఆన్లైన్ క్లాసెస్కి ఇట్ ఆల్మోస్ట్ 1 month or 1.5 months టు మీ. అదే మనం ఒక 3-4 years ముందరనే అనుకొని ప్రిపేర్ చేసి ఉంటే పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా అంత కష్టం ఉండేది కాదు మనకి. అని వాళ్ళకు కూడా వినడానికి అంత కష్టం ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో కొంచెం వినేవాళ్ళు కాబట్టి ఆ బేస్ ఉండేది కాబట్టి ఎడ్యుకేషన్ కొంచెం 100% కాదు, అట్లీస్ట్ 80%, 70% అయినా సరిగ్గా జరిగే అవకాశం ఉండేది. అండ్ టెక్స్ట్ బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఆల్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ లోకల్ కాంటెంట్ అండ్ ఫ్లేవర్స్. మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఒకటి ఉంటుంది, బట్ లోకలైజ్ చేసుకుంటూ లోకల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ పిల్లలకి మన సరౌండింగ్స్ చూపిస్తూ ఆ కాన్సెప్ట్ నేర్పించడం ఇట్స్ వెరీ హార్డ్. బట్ అట్ ద సేమ్ టైం ఒకసారి మనం నేర్పిస్తే పిల్లవాడికి అది జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. ఎక్కడో వాడు చూడని, వాడు వినని ఎక్స్పెరిమెంట్ చెప్పే కంటే వాడి కళ్ళ ముందర ఉన్న ఎక్స్పెరిమెంట్ చెప్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద కిడ్. అండ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసి మైండ్లో ఉండిపోతుంది. మనం కూడా కళ్ళతో చూసి చేసింది బాగా గుర్తుపెట్టుకుంటాం కానీ వినింది పెద్దగా గుర్తుపెట్టుకోం అనుకుంటాను నేను. అండ్ కాన్సెప్ట్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్ సైజ్ తగ్గుతున్నాయి అండ్ ఆల్ దట్ థింగ్స్ దట్ వీఆర్ లెర్నింగ్ విల్ బి కాన్సెప్ట్ బేస్డ్. అండ్ కావాల్సిన కాన్సెప్ట్స్ వరకే మనం ఆ టెక్స్ట్ బుక్స్లో ఉంచుకుంటాము. దిస్ వే టెక్స్ట్ బుక్ సైజ్ తగ్గి బ్యాగ్ వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ దట్ ఈజ్
వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. ఎందుకంటే ఏమో అండి, నేను చిన్నప్పుడు మోసాను బ్యాగ్స్, నాకు నచ్చేది కాదు. అండ్ నా స్టూడెంట్స్ కూడా ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. సో లీడర్షిప్, దీని గురించి నేను మాట్లాడతాను. ఐ లైక్ ద వర్డ్ లీడర్షిప్ అండ్ ద టర్మ్ వి యూస్. అండ్ ఐ థింక్ వరల్డ్ ఈజ్ ఇన్ గ్రేట్ నీడ్ ఆఫ్ లీడర్స్. మనం లాస్ట్ 20 yearsలో చూసుకుంటే మన ఎడ్యుకేషన్ పెరిగింది, పాపులేషన్ పెరిగింది, లీడర్స్ మాత్రం పెరగలేదండి. మనం ఇంకా 1990sలో ఉన్న లీడర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, మనం ఇంకా స్వతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము, ఏదో కొంతమంది CEOs గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వరల్డ్ నీడ్స్ అ లాట్ మోర్ లీడర్స్ హూ కెన్ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ అని నమ్ముతాను నేను. అండ్ దానికి మన ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందో వి లుక్ ఎట్ ఇట్. కాంపిటీషన్ థింకింగ్, వీ నీడ్ దాట్. మ్యాథమెటికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదా ఆ సెన్స్ ఆఫ్ థింకింగ్ అంటాం మనం, అది సరిగ్గా చెప్పటం రాదు, బట్ ఆ సెన్స్ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఆ థాట్ ప్రాసెస్ అనేది వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ కిడ్స్ అలాట్. అండ్ వీ మేక్ దట్ హ్యాపెన్ వెన్ వీ మేక్ దెమ్ డూ థింగ్స్, నాట్ టెల్ దెమ్ డూ థింగ్స్. గైడ్ చేయండి, ఇది చేయరా ఇలా చేయరా అని చెప్పండి, బట్ ఆస్క్ దెమ్ టు డూ ఇట్, ఆస్క్ దెమ్ టు రీసెర్చ్, ఆస్క్ దెమ్ టు లెర్న్ మెనీ థింగ్స్. తర్వాత ఇఫ్ దే డూ ఇట్ దే విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ వెల్, అండ్ వాళ్ళు థింకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, దీనికి మనం కొన్ని సిలబస్లో, IB సిలబస్లో కూడా చేసేది ఏంటంటే, క్లాస్ రూమ్లో ఒక సినారియో ఇస్తారండి, ఆ సినారియోని బట్టి దే లాస్ట్ ద స్టూడెంట్స్ హౌ టు ఆన్సర్ ఎలా చేస్తారు, ఈ సిచ్యువేషన్కి ఎలా నువ్వు రెస్పాండ్ అవుతావని. లైక్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ హూ ఇస్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఇన్ IB స్కూల్ అనమాట. తను 3rd class 2nd class టీచ్ చేస్తుంది. అండ్ రీసెంట్లీ షీ గేవ్ ఏ క్వశ్చన్ టు హర్ కిడ్స్ అనమాట. నేను మీకు గ్రూప్ యాక్టివిటీ ఇచ్చాను, కానీ ఒకడు మీ గ్రూప్లో ఆ యాక్టివిటీ చేయబుద్ధి కావట్లేదు, లేదా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, నువ్వేం చేస్తావని ఒక క్వశ్చన్ ఇచ్చిందంట పిల్లలకి. దెన్ ఆన్సర్స్ ఫ్రమ్ చిల్డ్రన్ యాక్చువల్లీ షాక్డ్ హర్ అనమాట. కొంతమంది ఏమో ఐ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్, ఐ విల్ ఫైండ్ అవుట్ ద రీజన్. కొంతమంది ఏమో ఐ విల్ గో టాక్ టు హిమ్ అబౌట్ ద ప్రాబ్లమ్. వాడికి అసలు చేయటం రాదేమో, నేను నేర్పిస్తాను, తర్వాత యూనో ఇద్దరం కలిసి చేస్తాము. అలా దే ఆర్ లైక్ డిఫరెంట్ ఆన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కిడ్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ఆన్సర్ ఇచ్చాడండి. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ వీ మేక్ చిల్డ్రన్ టాక్ అండ్ చిల్డ్రన్ థింక్. ఇంకొకటండి, మనం టెక్నాలజికల్గా చిల్డ్రన్కి బాగా నేర్పించాలి. దీనికి వీఆర్ స్టార్టింగ్ టు హ్యావ్ కోడింగ్ ఫ్రమ్ 6th class. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, బికాజ్ నేను అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను, వేరే కంట్రీ పిల్లలు 10th classకి వచ్చేలోపు వాళ్ళకి మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చిందని కోడింగ్ చేస్తా, లేదా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడని కోడింగ్ నేర్చుకొని. మన ఇండియన్స్ని అయితే నేను చాలా తక్కువ మందిని చూశానండి అలా, హూ డిడ్ ఎక్సెప్షనల్ థింగ్స్ ఇన్ బిలో 10th class. మనం ఈ టెక్నాలజీ, ఈ కోడింగ్ అండ్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ పిల్లలకి నేర్పిస్తే ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వే అవకాశం ఉంది మన ఇండియాలో ఎక్కువ. ఎందుకంటే యూత్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఇఫ్ వి start teaching and if we start learning as teachers as well, there are many benefits that teachers can get and as well as the students. కొన్ని వచ్చేసి ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ హ్యుమానిటేరియన్ వాల్యూస్. అండ్ నేను ఇది బిలీవ్ చేస్తానండి, ఆర్ టీచింగ్ మెథడ్స్ ఆర్ నాట్ హ్యూమన్. మనం అది మానవత్వం అంటాము, మానవత్వంగా ఉండవు. అండ్ ఆ టీచింగ్ మెథడాలజీ వల్ల కొంత హ్యుమానిటీ ఆ పిల్లలు కూడా కోల్పోతున్నారని నేను అనుకుంటాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఇఫ్ వీ టీచ్ హిమ్ 100% అండ్ ఆ హ్యూమన్ వాల్యూస్ మనం కనుక పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు చాలా బెటర్గా ఫీల్ అవుతారండి. అండ్ ఐ ఆల్వేస్ బ్లేమ్ ద సొసైటీ అండ్ టీచర్స్, నాట్ కిడ్స్. ఇదొకటి. ఎందుకంటే మనకి
టెర్రరిస్ట్ వస్తున్నారన్నా, లైక్ యునో మెనీ హిట్లర్ లాంటి వాళ్ళు వచ్చారన్నా, ఇట్స్ నాట్ బికాస్ దే వర్ బార్న్ లైక్ దాట్, ఇట్స్ బికాస్ వీ మేడ్ దెమ్ లైక్ దాట్ త్రూ అవర్ టీచింగ్, త్రూ అవర్ the impacts that they get from the society, from their family. ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేయగలిగినట్లయితే వీ కెన్ హ్యావ్ వెరీ పీస్ఫుల్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటా హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారని, ఇదే ఈగోస్ ఇవేం లేకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్, నాట్ ఓన్లీ ఇన్ స్కూల్స్ బట్ ఇన్ ద మైండ్ సెట్ అండ్ ద వే ఆఫ్ థింకింగ్ ఇన్ పీపుల్. థ్యాంక్ యూ. Thank you, Arvind. It's a prolonged one, but worthwhile listening to all of us. Yeah, now Venkatakrishna garu మనకి మల్టీలింగ్వలిజం అండ్ పవర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి మాట్లాడతారు. మనకు తెలుసు భారతదేశము అన్ని భాషలతో భిన్నత్వంలో ఏకత్వం లాగా మంచి మంచి భాషలను వింటూ ఉంటాము. ఈ భాషల గురించి, ఈ భాష యొక్క దీని విలువలను ఉంచుకుంటూ, ఈ డైవర్సిటీని ఉంచుకుంటూ మల్టీలింగ్వల్ దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది కొత్త పాలసీ మనకు చెప్తాంది. దాని గురించి వెంకటకృష్ణ మనతో షేర్ చేసుకుంటారు. So good afternoon to everyone. So today I'm going to talk on multilingualism and the learning of a particular language. If you take especially the education system in India, today we brought some changes, the central government brought some changes in the education system. But let us discuss the facts which are happening in India. If you see a country like India, we had almost more than 2,000 languages, and especially 22 languages which are completely taken by the government of India. And most of the states, they are giving the education in the mother tongue. When it comes to our state, the government of our state is thinking to adopt the English education, especially to the child. What I am saying is, when the child learns education in particular language, that in the sense in the mother tongue, he will learn a lot. At the same time, it will improve the knowledge of the children, and also it makes the child very easy to learn the second language or third language. So at least today the government brought policy that at least up to grade 8 or grade 5 they need to have education in the mother tongue or the second language or third language. It gave optional to the states. At the same time, the government, every state started educating them in the mother tongue. If we compare with the other nations like today the developed countries like China, Russia and USA, the children are very passionate and technologically they are very strong because they are learning the primary education in their mother tongue, that which is helping them to learn or to adopt the technological changes. In the same way, the Indians also at least up to grade 8, if they learn in the mother tongue, that will help them a lot, and even the children, they can learn the other subject easily, and that is how we can improve the education system and the multilingualism in India. Thank you. ఈ భాష వైవిధ్యం గురించి మనకి ఇది జరుగుతూనే ఉంది. చాలామంది చోమ్స్కీ లాంటి వాళ్ళందరూ ఒక భాష మీద పట్టుంటే మిగతా భాషలు నేర్చుకోవడానికి శక్తి ఉంది అని అంటున్నారు. అయితే పరిశోధనలో ఏంటంటే చిన్నప్పుడు ఎన్ని భాషలకి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే అన్ని భాషలు నేర్చుకునే శక్తి ప్రతి పిల్లవాళ్ళలోనూ ఇమిడి ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అడల్ట్స్, నాట్ విత్ ద చిల్డ్రన్ అట్ ఆల్. వీ హ్యావ్ టు కరెక్ట్ ద ప్రాసెస్. సో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది మనకి, ఇంకా కొన్ని విషయాలు కవర్ చేయాల్సినవి ఉన్నాయి. మనం అనుకుంటాము పరీక్షల గురించి. Yeah, we can record anyway, no? It's recorded. Yeah, okay. Yeah. పరీక్షల గురించి మనకి తెలుసు. పరీక్షల్లో వల్లనే చాలా ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ అయిందని కూడా ఒకవైపు నుంచి ఉంది.
పరీక్షల గురించి చనిపోయే చావులు మనం నిజంగా ఏ దేశంలోనూ ఎక్కడా చూడం ప్రపంచంలో. అసలు పరీక్షల గురించి పిల్లలు చనిపోవడం ఏంటి, పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇది 1, 2 కాదు, కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భారతదేశంలో మనకు కనపడతా ఉంది. ఈ 30 years తర్వాత జరిగినటువంటి నేషనల్ పాలసీలో దీన్ని ప్రత్యేకంగా బర్డెన్ లేని పరీక్షలు, అసలు పరీక్షల పేరు లేకుండా పిల్లలకి అసెస్మెంట్స్తోనే అని కొన్ని క్లాసుల్లోనే పరీక్షలు జరుగుతాయి. అది కూడా వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనేది, అలానే వాళ్ళకి ట్రాక్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు అనేది. దీని గురించి ఒక స్పష్టత ఇచ్చిందా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? దాని గురించి మీరేమనుకుంటున్నారు? సాంబరెడ్డి గారు మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నిజంగానే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షా విధానం అనేటువంటిది అసలు ఎంత క్రూయల్గా ఉంది అనేది మనందరం చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఆ పరీక్షల వల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా, అసలు వాళ్ళు ఏమైనా బెనిఫిట్ అవుతున్నారా? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్ వల్ల పిల్లవాడికి అసలు ఏమన్నా ఒక రవ్వంతైనా ఉపయోగం కలుగుతుందా అంటే నిజంగానే దానివల్ల ఎలాంటి ఉపయోగం కలగట్లేదు అనేటువంటి భావన చాలామందిలో ఉంది అనేటువంటిది వాస్తవం. అది ఇలాంటి పరీక్షా విధానం నుంచి ఒక కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ విధానంలో స్పష్టంగా వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. దానిలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఒక ఎల్కేజీ స్టూడెంట్ తీసుకుంటే ఎల్కేజీ దగ్గర నుంచి కూడా వాడు ఎగ్జామ్స్ కోసమే చదువు అనేటువంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ మనం ఉన్నాం. అలాంటి దాన్ని వీళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చాలా చేశారు అని చెప్పుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ స్కూలింగ్ మొత్తాన్ని కూడా ఒక 4 పార్ట్లుగా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఈ ఫస్ట్ 5 years ఏదైతే చెప్తున్నారో దానిలో ఎలాంటి ఎగ్జామ్స్ అనేటువంటి దాన్ని అసలు వాటి గురించే మాట్లాడలేదండి ఎక్కడా కూడా. పిల్లవాడు స్వతంత్రంగా నేర్చుకోవాలి. ఈ ప్రైమరీ స్టేజ్ అనుకుంటే ఆ ప్రైమరీ స్టేజ్లో పిల్లవాడు నేర్చుకోవడం మీదే తన ఆసక్తి అంతా కూడా, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో అవన్నీ నేర్చుకోవడం మీదే వాళ్ళ ఆసక్తి అంతా కూడా చూపించాలి అని చెప్పేసి దానిలో చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ స్టేజ్ 3rd class to 5th class అన్నారు. ఈ 3rd class to 5th class స్టేజ్లో ఇక్కడ ఎగ్జామ్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడడం జరిగింది. 3rd class to 5th classలో ఈ 3rd class to 5th classలో కూడా 3rd class and 5th classలో మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటే ఆ ఎగ్జామ్ అనే దానికి కూడా పేరు అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది కూడా లేదండి అక్కడ కూడా. వాళ్ళు వాటిని అసెస్మెంట్ అనే మాత్రమే ఇస్తున్నారు, అసెస్మెంట్ అనేది. ఆ అసెస్మెంట్లో కూడా ఏంటంటే 3rd class తీసుకుంటే ఆ 3rd classలో వాళ్ళు ప్రీ నాలెడ్జ్, ఇంతకుముందు బేసిక్లో వాళ్ళు ఏమైతే వాళ్ళు నేర్చుకున్నారు అనేటువంటి దాని గురించే ఈ అసెస్మెంట్ అనేటువంటిది ఉండేది తప్పితే వాడు ఆ 3rd classలో ఏమి నేర్చుకున్నాడు వాటికి ప్రయారిటీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉండి వాళ్ళ ప్రీ నాలెడ్జ్ గురించి ఎక్కువగా దాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో కూడా ప్రతి క్లాస్లో తర్వాత 5th classలో జరుగుతుంది, తర్వాత 8th classలో జరుగుతుంది అసెస్మెంట్స్ అనేవి. ఈ అసెస్మెంట్స్ని కూడా 4 partsగా డివైడ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఎఫ్ఏఎస్ అని చెప్పేసి మనం ప్రజెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎఫ్ఏలో కూడా మనం 4 పార్ట్లుగా డివైడ్ చేసి వాళ్ళకి కాన్సెప్ట్కి కొన్ని మార్క్స్ అని, నెక్స్ట్ వాళ్ళ లైక్ క్రియేటివ్ రైటింగ్ కొన్ని మార్క్స్ అని, వాళ్ళ అనలిటికల్ నాలెడ్జ్ కొన్ని మార్క్స్ అని, నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ కొన్ని మార్క్స్ అని ఇలా డివైడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేశారంటే ఓన్లీ 3rd class, 5th class, 8th class స్కూలింగ్లో అప్ టు 8th classలో ఈ 3 classes-లోనే అసెస్మెంట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని దానిలో కూడా వాళ్ళు కోర్ కాన్సెప్ట్స్కి ఒక పార్ట్ అండ్ నాలెడ్జ్ ఆన్ దట్ కోర్ కాన్సెప్ట్స్ ఒక పార్ట్ లాగా, అండ్ తర్వాత మెయిన్ ఇక్కడ మనం చాలా అప్రిషియేటబుల్ థింగ్ అనమాట ఇది. మనం పిల్లవాడు చదువు అనేటువంటి నేర్చుకుంటున్నాడు కానీ దాన్ని తన రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నాడు అనేటువంటిది చాలా తక్కువ అండి. అది వాడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, రియల్ లైఫ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని మనం ఎక్కడ కూడా అసెస్ చెయ్యం ఇప్పటి వరకు కూడా మేబీ. కానీ దీనిలో ఏంటంటే ఆ రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని కూడా అసెస్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని తయారు చేశారు. అట్లానే ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు వాళ్ళు అచీవ్ అవుతున్నారు, మనం టీచర్ వాళ్ళకి చెప్తున్నారు మీరు ఇది నేర్చుకున్నారు అని చెప్తున్నాం, బట్ హౌ మచ్ దే లెర్న్ ఇన్ దట్ అనేటువంటిది ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని ఈ అసెస్మెంట్స్ అనేటువంటి అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా
వీళ్ళు ఇవ్వడం కూడా 3rd క్లాస్ 5th క్లాస్ అండ్ 8th క్లాసుల్లోనే ఈ అసెస్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం, వాటిల్లో కూడా వాళ్ళు రూట్స్ ఫ్రమ్ ద రూట్స్ వాట్ దే లెర్న్ అనేటువంటి దాన్ని అసిస్ట్ చేయడం, తద్వారా నెక్స్ట్ 9th క్లాస్ టు 12th క్లాస్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ 12th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్ అని అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ 4 ఇయర్స్లో ఏదో ఒక 2 ఇయర్స్లో వాళ్ళు 2 బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ బోర్డ్ ఎగ్జామ్స్లో తీసుకునేవి కూడా వాళ్ళకి ఇక్కడ ప్రతి దానిలో కూడా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మార్కులు అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడా కూడా లేదండి. మార్కులు అనేటువంటి దాన్ని అసలు కంప్లీట్గా తీసేశారు. ఓన్లీ గ్రేడ్స్. ఏ ఎగ్జామ్ రాసినా సరే, ఏ క్లాస్లో ఎగ్జామ్ రాసినా సరే వాళ్ళకి ఓన్లీ గ్రేడ్ సిస్టమ్ అనేటువంటిది మాత్రమే ఇస్తారు. ఈ మార్కుల కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కడ లేదు. మనం ప్రజెంట్ కూడా ఏదో మొక్కుబడిగా కొంచెం ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లో మార్క్స్ బదులు గ్రేడ్స్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మార్కుల బదులు గ్రేడ్స్ ఇవ్వడం అనేటువంటిదే చూస్తున్నాం. కానీ ఓన్లీ ఆ ఫైనల్ ఎగ్జామ్లోనే చూస్తున్నాం ప్రస్తుతానికి. లోపల అప్ టు ఫైనల్ ఎగ్జామ్ మొత్తం కూడా మార్కులు అనేటువంటి దాని మీద నడుస్తూ ఉంది ప్రజెంట్. ఈ మార్క్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా తీసేసి ఓన్లీ గ్రేడ్స్ అనేటువంటి సిస్టమ్ని పెట్టి ఆ పిల్లవాడు అది కూడా ఆ అసెస్మెంట్స్ అనేటువంటివి కూడా స్టూడెంట్ ఏమి నేర్చుకున్నాడు కాన్సెప్ట్, వాడికి ప్రీ నాలెడ్జ్ ఎంత ఉంది, అలాగే ఆ నాలెడ్జి కూడా తనకి లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనేటువంటి ఈ అన్నింటినీ కూడా అసిస్ట్ చేసే విధంగా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ ఉన్నారు. అలాగే ఇంకొకటి మనకి మెయిన్ మాట్లాడుకునేది ప్రోగ్రెస్ రిపోర్ట్స్. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్కూల్ మాత్రమే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఆ ఇచ్చేటువంటి మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా వాడు ఆ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది దానిలో ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. ఓన్లీ సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటుంది. బట్ ఈ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దాన్ని కూడా కొంచెం మార్చేసి దానిలో వాళ్ళు హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్స్ ఏంటి అనేటువంటి ఏవో మొక్కుబడిగా కొన్ని చేర్చడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి కొత్త విధానంలో ఏంటంటే వాళ్ళు ఓన్లీ గ్రేడ్స్ అనేటువంటిదే కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్లో పిల్లవాడు ఎలా ఉంటున్నాడు, హౌ ఈజ్ బిహేవింగ్, ఆర్ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ యాక్టివిటీ ఉంటే తను ఎలా పార్టిసిపేట్ చేస్తాడు అనే దాన్ని రిఫ్లెక్ట్ చేయటం, అలానే ఒక క్విజెస్ ఉంటే క్విజెస్లో ఎలా పార్టిసిపేట్ చేస్తాడు అనేది రిఫ్లెక్ట్ చేయడం, వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాళ్ళు లైఫ్లో ఎలా ఫాలో అవుతున్నారు ఆర్ ఎలా అప్లై చేస్తున్నారు అనేటువంటిది రిఫ్లెక్ట్ అవడం. ఇవన్నీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని కూడా స్టూడెంట్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా దీనిలో చేయడం జరిగింది. ఎనీహౌ ఈ ఎగ్జామ్స్ వల్ల ఇప్పటివరకు జరిగినటువంటి చాలా అనర్థాలు అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం ప్రీవియస్గా పిల్లలు ఇప్పుడు మేడం చెప్పినట్టు పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఆ ఎగ్జామ్స్ అనేటువంటి దాన్ని ఇలాంటివి లేకుండా ఉండే విధంగా ఆ ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా ఈవెన్ దో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇంకా వాళ్ళు ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంది. ఒక కమిటీని వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే మనం నీట్ అని ఐఐటి అని అనుకుంటున్నామో వాటి గురించి చెప్తారు అని చెప్పేసి ఒక కమిటీకి సిఫార్సు చేశారు. బట్ ఈ స్కూలింగ్ లెవెల్ మొత్తాన్ని కూడా ఓన్లీ ఆ అసెస్మెంట్స్ని కూడా ఏంటంటే ప్రతిదీ కూడా పిల్లవాడుకి ఆ కాన్సెప్ట్స్ అనేటువంటి ఎంతగా అర్థమైనవి, వాడు దాన్ని ఎంతవరకు తన రియల్ లైఫ్లో ఎంతవరకు వాళ్ళు వాటిని అప్లై చేస్తున్నారు అనేటువంటి దాన్ని మెయిన్ బేస్ చేయడం అనేటువంటిది అది చాలా సంతోషించదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఇక్కడ ఒక పదం వాడారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళు వేటిలో ఎలా ఉన్నారు అనేది ఒక ట్రాకింగ్ ఉంటుందట. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకుంటామంటున్నారు. దట్స్ వెరీ నైస్ ఎఫర్ట్. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అండ్ క్లస్టర్స్ ఇది మనకి సంబంధించింది కాదు, కానీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక భాగంగా ఆ కాంప్లెక్సెస్ ఎలా మనని కోఆర్డినేట్ చేస్తే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. రవీంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం.
ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పాలసీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చబడింది. అంటే న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5+3+3+4ని 4 10+2 సిస్టంలో ఇంట్రడ్యూస్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ది 10+2 10+2 ఫాలో అవుతున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 5+3+3+4ని ఇంట్రడ్యూస్ చేశారు మంచిది. అలాగే అంతకుముందు 5 to 15 ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నిర్బంధ ఉచిత విద్య ప్రవేశపెట్టారు. దాన్ని ఇప్పుడు 3 to 18 చేశారు. 3 to 18 అంటే 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు. చాలా మంచి విషయం ఇది. సో ఇందులో భాగంగానే ఈ సిస్టంలో మనకి అసలు ఇది ఎందుకు పెట్టారు, ఈ పాలసీని ఎందుకు తీసుకొచ్చారంటే అందరికీ నాణ్యమైన విద్యను అందించటం వాళ్ళ యొక్క లక్ష్యం. అది అందరూ నాణ్యమైన విద్యను అందించటం ద్వారా దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దటానికని చేశారు. ఇది ఇందులో భాగంగానే నాకు ఇచ్చిన కాన్సెప్ట్లో స్కూల్ కాంప్లెక్సెస్, అంటే స్కూల్ కాంప్లెక్సెస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. అంటే 2000లో నేను వాలంటీర్గా చేసినప్పుడు అక్కడ స్కూల్ కాంప్లెక్సెస్ పెట్టారు. అంటే ఒక ఏరియాలో ఉన్న కొన్ని స్కూల్స్ అని కలిసి కొంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని మనకి ఆ పిల్లలకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అని అక్కడ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇందులో ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే బాలభవన్ అంటే దీంట్లో ఏం చేస్తున్నారంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళని టు పార్టేక్ ఇన్ ఆర్ట్ రిలేటెడ్, ప్లే రిలేటెడ్ అండ్ కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇది పిల్లవాడికి చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అంటే భావావేశానికి సంబంధించింది. ఆర్ట్ అంటే వాడు హృదయపూర్వకంగా వేస్తాడు ఆర్ట్ని. అలాగే ప్లే అంటే అసలు హార్ట్ కంటే ప్లేని చాలా లైక్ చేస్తాడు. సో అక్కడ ఆ పిల్లల్ని ఆ విధంగా ఆనందపరిచే విధంగా ఈ బాలభవన్లో చూడటం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేవాడికి సామాజిక క్షేత్ర కేంద్రాస్ అని పెట్టాడు. ఇది సామాజిక విద్యా కేంద్రాలు. ఈ సామాజిక విద్యా కేంద్రాల్లో పిల్లలకి ఆ సమాజంలోకి తీసుకెళ్ళడం, అంటే పాఠశాల సమాజము వేరు వేరు కాదు, అంటే కమ్యూనిటీ అనమాట. అంటే స్కూలు కమ్యూనిటీ రెండు కూడా వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఎందుకనంటే స్కూల్ ఈజ్ ఏ మినీ సొసైటీ. స్కూల్ అనేది సొసైటీలో ఎలాంటి లక్షణాంశాలు, ఎలాంటి పరిసరాలు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అది స్కూల్లో కల్పిస్తాం మనం. అడు సొసైటీలోకి అంటే సమాజంలోకి వెళ్ళక ముందే స్కూల్లోనే అన్నీ నేర్పి పంపాలి వాటిని. అందుకని స్కూల్లోకి సొసైటీని తీసుకొస్తాం, అంటే కమ్యూనిటీని తీసుకురావటం, అంటే ఆ సమూహాన్ని తీసుకురావటం. ఈ స్కూల్ని సమూహం దగ్గరికి తీసుకెళ్ళటం. సమూహం దగ్గరికి ఎలా తీసుకెళ్తాం? సాంఘిక సర్వేలు చేయటం వల్ల, సాంఘిక విద్య పెట్టండి, సామాజిక విద్యను పెట్టడం వల్ల, అలాగే సంఘం దగ్గరికి వెళ్ళిపోయి మనం కొన్ని వాళ్ళకి వాలంటరీగా వాళ్ళతో, అంటే వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి జనంలోకి వెళ్తూ ఉంటాం. నేను కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను మేడం గారు హుదూద్ తుఫాను విశాఖపట్నం పంపించారు. ఆడికి వెళ్ళి మేము కొంత సర్వీస్ చేసి వచ్చాం. అలా సొసైటీలోకి పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే సంఘంలోకి తీసుకెళ్ళి చూపించడం. సామాజిక విద్య, సామాజిక విద్య అంటే ఇప్పుడు కూడా వరకట్నం మీద సమస్య ఉంది, అంటే నిరక్షరాస్యత సమస్య ఉంది, అంటే ఇల్లిటరేచర్ సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద పిల్లవాడికి అవగాహన కల్పించాలంటే సమాజం దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడప్పుడు మన శివరామ్ తాత గారు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అయితే నాకు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు సార్ అనిపించింది. ఒక్కోసారి ఏం చెప్పేవాళ్ళంటే అంటే టీచర్ చెప్పిందే, ఉపాధ్యాయుడు చెప్పిందే పాఠం కాదు, విద్య కాదు, మీరు అనేక సమూహాల నుండి నేర్చుకోవాలి. అంటే నేను చెప్పింది పాఠం చెప్పడానికి వచ్చాను కదా సార్ ఏంటి ఇట్లా అంటున్నారు. నిజం ఇది. అంటే సమాజంలోకి వెళ్తే వాడి దగ్గరికి చాలా సోర్స్ ఉన్నాయి. సమాజంలో మనం చెప్పిందే విద్య కాదు, సమాజం నుండి వాడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో పాఠశాలని సంఘం దగ్గర తీసుకెళ్ళటం, సంఘాన్ని పాఠశాలలోకి తీసుకొస్తున్నాం. సంఘం అనేకమైన మన అరవిందాలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి.
ఆ ప్రోగ్రాంలో ప్రతి పేరెంట్, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి మన స్కూల్కి వచ్చి మన పిల్లలకు కావాల్సిన కొంత అనుభవాలను ఇచ్చి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇది సామాజిక విద్యా కేంద్రాలు కల్పించటం వల్ల వాడు సహజంగానే విద్యను అభ్యసిస్తాడు. పాఠాల ద్వారా కాకుండా, క్లాస్ రూమ్లో ద్వారా కాకుండా, ఒక టీచర్ ద్వారానో లేకపోతే ఇంకా లైబ్రరీ కాకుండా సమాజం నుండి కూడా తీసుకోవాలనేది దీని యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. నెక్స్ట్, షేరింగ్ ఆఫ్ ది రీసోర్సెస్. అంటే రీసోర్సెస్ని షేర్ చేసుకోవాలి. అది హ్యూమన్ రీసోర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు. హ్యూమన్ రీసోర్సెస్ చూసినట్లయితే ఇప్పుడు ఆ సమాజంని ఇక్కడ తీసుకొచ్చా ఉన్నాం. సమాజంలో ఎవరు ఉంటారు? ఒక కార్పెంటర్ ఉంటాడు, వడ్రంగి ఉంటాడు, కుమ్మరి, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరిది విద్యే. వాళ్ళు వచ్చినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు రీసోర్స్ ఇస్తారు మనకి, వాళ్ళు చెప్తారు, నేర్పుతారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం తీసుకుంటాం. అంటే ఒక షేరింగ్ ఎలా తీసుకోవాలి, ఒక స్కూల్ నుండి ఒక స్కూల్కి, సమాజం నుండి స్కూల్కి, స్కూల్ నుండి సమాజానికి, ఈ విధంగా కలిసిపోయి ఆ యొక్క రీసోర్స్ని షేర్ చేసుకోవటం వల్ల స్ట్రెంథన్ అవుతాం అనేది నా ఉద్దేశం. నెక్స్ట్, ఎఫిషియెంట్ ఆఫ్ ది స్కూల్స్. సామర్థ్యాలు ఎలా వస్తాయంటే, మనం స్కూల్స్ని ఇంకో స్కూల్స్ని అనుసంధానం చేసుకోవటం ద్వారా కానీ, లేకపోతే స్కూల్స్ని ఇంకొక వ్యవస్థతో కానీ, సంస్థ కానీ అనుసంధానం చేసుకోవటం కానీ కొంత సామర్థ్యం కలిగి ఉంటాయి. అంటే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆ విధంగా సామర్థ్యం పెంచుకోవటం వల్ల మనకి ఆ పిల్లలకి ఇవ్వాల్సినంత అనుభవాల్ని ఇవ్వగలుగుతాం అనేది నా ఉద్దేశం. నెక్స్ట్, సెకండ్ వన్ అనేది ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ది స్కూల్స్. ప్లానింగ్ అంటే ప్రణాళిక. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్లాన్ ఉంటే మనం ఏం చేయాలనేది ఒక అవగాహన ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. కనుక ప్లాన్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్లాన్కి అనుగుణంగానే మనం ఏం చేస్తామంటే గవర్నెన్స్ జరుగుతుంది. గవర్నెన్స్ ఆఫ్ ది స్కూల్స్ అంటే పరిపాలన ఎప్పుడు సులభం అవుతుందంటే ప్లానింగ్ ఉన్నప్పుడు పరిపాలన సులభం అవుతుంది. ఈ పరిపాలన అనేది చేసేటప్పుడు ఆ ప్లాన్లో ఉన్న వాటికి ఏవి సాధ్యమవుతాయి, ఏవి సాధ్యం కావు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కనుక ఇవన్నీ పొందుపరచాలని ఈ స్కూల్ కాంప్లెక్స్లో చెప్పారు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది స్కూల్స్. ఇంటిగ్రేషన్ అంటే స్కూల్స్ని అనుసంధానం చేసుకోవటం. ఈ అనుసంధానం చేసుకోవటం వల్ల మనకి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాం, ప్లస్ కొంత సులభం అవుతుంది. విద్యార్థుల్ని అన్ని వాతావరణంలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని పరిస్థితులకు అనుగుణంగా వాడికి నేర్పడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ కనెక్టెడ్ ద స్కూల్స్ని కనెక్ట్ చేయటం, షేర్ ద టీచర్స్ అండ్ రీసోర్సెస్. మనకి రీసోర్స్ చాలామంది ఉంది, మధ్యలో చాలామందిని మనం తీసుకొచ్చి పిల్లలకి విషయ అవగాహన కోసం అన్ని ఫీల్డ్లో మనం వాళ్ళని తీసుకొచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ చేపిస్తున్నాం. మన స్కూలు ఈ యొక్క ఇంత పెద్ద జాతీయ విద్యా వ్యవస్థ అవగాహన అనుకుంటున్నా, లేకపోతే చేయాలనుకుంటున్న విషయాన్ని ముందుగానే మన అరవింద సంస్థ ఫాలో అవుతుందనేది నా ఆలోచన. దీనికి పూర్తిగా మనం గర్వపడాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, నెక్స్ట్ పేరింగ్ ఆఫ్ ది స్కూల్స్ అన్నట్టు ట్విన్నింగ్ చేయాలంట. స్కూల్స్ని ట్విన్నింగ్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అంటే ట్విన్నింగ్ ది వన్ గవర్నమెంట్ స్కూల్ విత్ ద వన్ ప్రైవేట్ స్కూల్. ఒక ప్రైవేట్ స్కూల్ని ఇంకో గవర్నమెంట్ స్కూల్తో పేరింగ్ చేయాలి, జత చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనము చెప్పాలంటే ఇక్కడ 90% ఈ అరవింద సంస్థలో ఈ పెద్ద జాతీయ విద్యా వ్యవస్థ ఏదైతే అనుకుంటుందో ఆ అనుకునే దాన్ని మనం తప్పక పాటిస్తున్నాము. దానికి మనకి అన్ని వనరులు. అందుకనే మేధావులు ఒక తరం ముందుగానే ఆలోచిస్తారని అనుకుంటారు. కారణం ఇదే. ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండర్ నాకైతే పరిచయం లేదు ప్రత్యక్షంగా. మన రాజా సారు తన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుగానే మనకి ఒక తరం ముందు, అంటే ఆయన ముందుగానే పసిగట్టి ఈ విషయాలన్నిటిని కూడా క్రోడీకరించడం అనేది జరిగింది. వన్స్ ఐ హార్ట్లీ సెల్యూట్ విత్ మై ఫోల్డెడ్ హ్యాండ్ హిమ్. అతనికి నేను తప్పనిసరిగా సెల్యూట్ చేస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మనకి స్టాండర్డ్ సెట్టింగ్స్ అంటే ఏం పెట్టాలి,
ఈ స్కూల్ కాంప్లెక్సెస్తో పాటు మనం కొన్ని వాళ్ళు కానీ అక్రిడేషన్స్ అంటే అధికారపూర్వకమైన వాళ్ళు ముందు ఏం చెప్పారంటే వీటిలో బేసిక్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా స్కూల్కి ఒక బేసిక్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనకి 4SAలో సబ్మిట్ చేయమన్నాడు. 4SA అంటే ఇక్కడ SSS అంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒక అథారిటీ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాలి. లేదంటే స్కూల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ పెట్టమని చెప్పారు. తర్వాత అన్ని స్కూల్స్ వాళ్ళు తప్పనిసరిగా మినిమల్ ప్రొఫెషనల్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే. ప్రతి స్కూల్ అనే గవర్నమెంట్ ప్రైవేట్ ఇవేం కాదు, అన్ని స్కూల్స్ వాళ్ళు ఈ నామినల్స్ మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే. ఇంకా ప్రతి స్కూల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సింది స్కాప్ అంటే స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్. ఈ వర్క్ని మనం ఎక్కడి నుంచి డెవలప్ చేసుకుంటామంటే త్రూ SCERT అండ్ NCERT వాటి నుండి మనం డెవలప్ చేసుకోవాలి. ఇంకా పీరియాడిక్ హెల్త్ చెకప్ ఆఫ్ ది ఓవరాల్ సిస్టమ్. ఈ సిస్టమ్ మొత్తాన్ని ఎప్పటికప్పుడుగా పీరియాడిక్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేయాలి. ఆ పని మనం ఖచ్చితంగా చేస్తున్నాం. ప్లస్ ఇది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెక్ చేస్తారు. నాస్ అనేవాళ్ళు అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళు వస్తారు. మనకి నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళు మనకి దీన్ని చూడటానికి వస్తారు. ఇవన్నీ కూడా కాంప్లెక్సెస్లో ఉండాలి. స్కూల్ కాంప్లెక్సెస్లో ఈ విధుల్ని నిర్వహిస్తూ తప్పనిసరిగా ఇవన్నీ నామ్స్ పాటిస్తూ మనం స్కూల్స్కి ముందుకు వెళ్తేనే మనం ఈ జాతీయ విద్యా పాలసీని విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయగలుగుతామనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. తప్పకుండా మనం ఇక్కడ 90% చేస్తున్నాం, ఇక్కడనే 10% ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ముందుకెళ్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్కూల్ కాంప్లెక్సెస్లో మనం ముఖ్యంగా అనుకునేది ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఇంటిగ్రేట్ చేయడం, అలానే ఫిలంథ్రాపిక్ ఎఫర్ట్స్ కూడా, అంటే ఎవరైతే కొంచెం డబ్బులు ఇచ్చి సేవ చేయగలుగుతారో వాళ్ళ సర్వీసెస్ అలానే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాడుకోమంటున్నారు. అలా బాలభవన్స్ ఇవన్నీ కూడా మనకి పాత రోజుల్లో ఉండేవి. బాలభవన్స్ పిల్లల యొక్క సమగ్ర వికాసం కోసం ఉపయోగించాలి, ఖాళీ ఉన్న ప్లేస్ని ఉపయోగించాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక ట్రయాంగులర్ దీంట్లో చిక్కుకుపోయింది ఒక టీచర్. అంటే టీచర్ స్టూడెంట్ పేరెంట్తో టీచర్ చాలా ముఖ్యమైనటువంటి కోర్గా మనం అనుకుంటాము. టీచర్ ఎడ్యుకేషను, టీచర్ యొక్క విధులు, టీచర్కి ఇంప్రూవ్మెంట్స్, దాని గురించి అనురాధ బ్రీఫ్గా మాట్లాడతారు. మనం ఈ కొత్తగా వచ్చిన NEPలో ఈ పాలసీలో టీచర్కి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. అలాగే టీచర్ యొక్క స్టాండర్డ్స్ని చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పటివరకు మన ఏపీలో 6 lakhs ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. 6 lakhs ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళు స్టఫ్గా ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఊరికినే అలాగా కోర్స్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాత బిఎడ్లో ఇలాగ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి చాలా స్టాండర్డ్ చేయాలి అని చెప్పి కొన్ని విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకురావటం జరిగింది ఈ పాలసీలో. దానిలో భాగంగా 5+3+3+4లో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అయితే 4 years ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్గా దానిలోనే అక్కడ మెరిట్ని బేస్ చేసుకొని దానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నేషనల్ లెవెల్ టీచర్ ట్రైనింగ్ ఎబిలిటీలో టెస్ట్ పాస్ అయిన వాళ్ళకే ఆ కోర్స్ ఇవ్వడం అనేది, దాన్ని కూడా బలోపేతం చేయడము, వాళ్ళు నిజంగా ఊరికనే ఏది లేకుండా వచ్చారా అలా కాకుండా ప్రతిదీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఇందులో టీచర్కి అసలు టీచింగ్ పట్ల ఆసక్తి ఉందా లేదా,
వాళ్ళ సామాజిక సేవ చేయాలనుకుంటున్నారు, విలువలు ఉన్నాయా, అసలు నైతిక విలువలు, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న హోలిస్టిక్ ఎడ్యుకేషన్, మన టీచర్ ట్రైనింగ్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ కూడా నేను చెప్పాను, మన అరవింద స్కూల్లో 20 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా మనకు అలాగనే చాలా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి చాలా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు క్రియేటివిటీ, ఆ ఎరుక అని తాతగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అటెన్షన్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా దాన్ని ఎలాగా తీసుకొని వెళ్ళాలి పిల్లలకి అనే దానిలో ఎప్పుడు కంటిన్యూస్గా దాని మీద డిస్కషన్స్ జరగటం అనేది, టీచర్ దానిలో భాగంగానే ఎక్కువగా మేజర్ రోల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంటర్మీడియట్ అని లేకుండా 4 years ఇంటిగ్రేటెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ తర్వాత వేరే డిఫరెంట్ కోర్స్ ఏదన్నా ఇంజనీరింగ్ కానివ్వండి, నెక్స్ట్ ఆర్ట్స్, నెక్స్ట్ సైన్సెస్, అలా చేసిన తర్వాత నెక్స్ట్ అప్పటికైనా సరే వాళ్ళకి టీచింగ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు 2 years డిగ్రీ బేస్డ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వటం, అంటే బిఎడ్ కోర్స్ ఒకటి పెట్టారు. అలాగే మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత 1 year బిఎడ్ కోర్స్ ఉంటుంది. ఏ డిగ్రీ అయినా సరే, అంటే 4 years బిఎడ్ అయినా, 2 years బిఎడ్ అయినా, 1 year బిఎడ్ అయినా సరే, ఈ కోర్సెస్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు నేర్చుకునే కరికులం ఏమైతే ఉంటుందంటే పెడగాగి అండ్ మల్టీ లెవెల్ టీచింగ్ అనేది అండ్ ఇవాల్యుయేషన్ మీద. అలాగే మనం ఎప్పుడూ అనుకునేట్టుగా టీచింగ్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ అండ్ టీచింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ ఇంట్రెస్ట్, వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని, టాలెంట్స్ని, వాళ్ళలో ఉండేవి మనం గమనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ అందరూ మనం మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్లో ఉన్న స్కిల్స్ని, మల్టీ సెన్సరీ స్కిల్స్ అనొచ్చు, ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ టీచర్లో మార్పు వచ్చేలాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారుతుంది. సో ఆ లెవెల్లో కరికులం అనేది పెడుతున్నారు. ఇంతవరకు ముందు ఇప్పుడు డిఎస్సి కోసమని టీచర్ రిక్రూట్మెంట్స్ కూడా ఎలాగున్నాయంటేనండి, ఇంతకుముందు రిటర్న్ టెస్ట్ రాసేవాళ్ళం, టాపర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్ మీద ఇంటర్వ్యూ చేసి జస్ట్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపల్సరీగా రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. డెమో కొత్తగా పెట్టారు. డెమో ఇచ్చిన తర్వాత దానిలో కూడా మార్క్స్ ఉంటాయి, కొన్ని గ్రేడ్స్ ఇస్తారు. దాని నుంచి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట టీచర్ ఎడ్యుకేషన్లో కూడాను. అలాగే మల్టీ డిసిప్లినరీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇందులో తీసుకున్నారు. ఒక్క ఆ కోర్సే కాకుండా మధ్యలో ఈ లోకల్ టాలెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ టీచర్ ట్రైనింగ్లో కూడా ఇప్పుడు కార్పెంటరీ అనొచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, అలాగే బిజినెస్, అగ్రికల్చర్, మ్యూజిక్, ఇలాంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ లోకల్ టీచర్స్ని కూడా, అంటే మాస్టర్స్ హూ ఆర్ ఇన్ ద మాస్టర్ ఇన్స్ట్రక్టర్స్గా తయారవటానికి కూడా ఇన్ లోకల్ స్కూల్స్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ పాయింట్ని కూడా దానిలో పెట్టారు. అలాగే సర్టిఫికెట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేసు ఇంజనీరింగ్ చదవచ్చు, ఎంబీబీఎస్ చదవచ్చు, ఇంకేదన్నా ఆర్ట్స్ క్లాసెస్, మాస్టర్ డిగ్రీ చేసుకుంటూ కూడా సర్టిఫైడ్ కోర్సెస్ కూడా పెట్టారు. అలాగే డిజబిలిటీ వాళ్ళకి, దివ్యాంగ్ స్టూడెంట్స్కి, అలాగే ప్రీ సర్వీస్ టీచర్స్కి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు, ఇవన్నీ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ వెళ్తారు. దాని మీద స్ట్రింగ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఎలాగున్నాయి, ఒక ఆర్డర్లో దీన్ని తీసుకురావాలని చెప్పి ఈ మొత్తం కూడా ఈ రెగ్యులేటరీ సిస్టమ్ అంతా కూడా NHERC కింద జరుగుతుంది. ఇవన్నీ చూసుకోవడానికి మనకి ఎక్కువగా వాళ్ళని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, టీచర్ని ఎంకరేజ్ చేయడానికి ఎక్కువగా మెరిట్ మీద వెళ్ళటం జరుగుతుంది. మనం అనుకున్నట్టు ఈ ఇయర్ ఈ పాలసీలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా దీనిలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి టీచర్ కూడా టెక్నికల్గా కొంత బేసిక్ అనేది ఉండాలి. అలాగే కంపల్సరీ మినిమం 50 hours కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ప్రతి టీచర్ 50 hours వాళ్ళంతట వాళ్ళుగా సెల్ఫ్గా కానివ్వండి, ఆర్గనైజేషన్స్ నుంచి కానివ్వండి, వాళ్ళ పర్సనల్ సెల్ఫ్ గ్రోత్ కోసం వాళ్ళు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కంపల్సరీగా వాళ్ళు ట్రైనింగ్ అవ్వాల్సిందే ఇన్ డిఫరెంట్ కేటగిరీస్లో. అంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని, మోటార్ స్కిల్స్ని మొత్తం కూడా
చైల్డ్కి ఎంత ఇదివరకులాగా టీచింగ్ మెథడ్స్ ఇవన్నీ కాకుండా ఆ సిస్టంలోనే టీచర్ని బలోపేతం చేయాలి ఫస్ట్. ఇప్పుడు అనుకోని ఈ పాలసీస్, ఈ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకురావటం కాదు. ఫస్ట్ ఎవరికి అర్థం అవ్వాలి? టీచర్కి అర్థం అవ్వాలి. సో టీచర్ని మనం స్టాండర్డైజ్ చేసుకొని మంచి స్కిల్గా తయారు చేసుకొని మనం వాళ్ళని సొసైటీలోకి పంపిస్తే మంచి విలువలతో ఉన్న నైతిక విలువలతో ఉన్న ఎడ్యుకేషన్ వస్తుందనేవి వాళ్ళ ఒపీనియన్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ పాలసీలో టీచర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా విప్లవాత్మక మార్పులు. ఇది ఎంతవరకు జరుగుతుందో ఆల్రెడీ లక్కీగా మనం 20 years నుంచి ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. ఇంకా మీదట కూడా ఇంకెక్కడెక్కడ సార్ చెప్పినట్టు 90% కాకుండా 10%లో కూడా ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలో అవన్నీ ఇప్పటికే టెక్నికల్గా 20 years బ్యాక్ ఉండే వాళ్ళకి టెక్నికల్గా ఏమీ తెలియదు, అది ఇప్పుడు నేర్చుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు ఉండే టీచర్స్ కూడా అంత ఈజీగా కాదు నెక్స్ట్ వచ్చేది కూడా. వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్గా క్రియేటివ్గా ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. కంపల్సరీగా టీచింగ్లో కూడా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఆ రీసెర్చ్ని బేస్ చేసుకొనే సర్టిఫికేట్ ఇవ్వడం అనేది, క్రెడిట్ పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇన్ ద ఫర్దర్లో కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ జరగాలని ఆశిస్తున్నాం. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీచర్ ఎప్పుడైతే సరైన విలువలతో ఉంటారో డెఫినెట్గా స్కూల్స్ ప్రపంచం బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అని అనుకుంటున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసాము. ఆన్లైన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ మీద అంటే అసెస్మెంట్ దగ్గర నుంచి, టీచర్ ట్రైనింగ్ దగ్గర నుంచి, పిల్లలకి క్రాస్ కరిక్యులం యాక్టివిటీస్ మొత్తం కూడా ఆన్లైన్లో ద్వారా జరగడం కూడా ఒక భాగంగా ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీలు ఇవ్వబడింది. దాని గురించి సలీం షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది సో ఎవ్రీ చైల్డ్ని కూడా ఒక యాంగిల్కి పరిమితం చేయకుండా 360 degrees యాంగిల్లో ప్రతి చైల్డ్ని, ప్రతి స్టూడెంట్ని చూడాలనే ఉద్దేశంతో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారని నేను అనుకుంటున్నాను. సో దీనిలో ఆన్లైన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రతి చైల్డ్ని అంటే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉంటాయి, లోయర్ సెక్షన్స్, ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించాలని దీనిలో పెట్టారు. ఎన్హాన్స్ ఎడ్యుకేషనల్ యాక్సెస్ టు ఆల్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ దివ్యాంగ్ స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది అందాలని పెట్టారు. నెక్స్ట్ బ్లెండెడ్ లెర్నింగ్లో ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో దాని మీద బాగా శ్రద్ధ చూపించి నొక్కి చెప్పేలాగా ఒక పద్ధతి తీసుకొస్తున్నారు. అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది మనకి ఏమైతే నేర్చుకోదలుచుకుంటున్నాడో స్టూడెంట్ దాన్ని తనకై తానే స్వయంగా కంటెంట్ని గ్యాదర్ చేసుకొని దాన్ని డిజిటల్ ఫామ్లో సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు దాన్ని వాడుకునే విధంగా అండ్ టెక్నాలజీకి దాన్ని ఇంటిగ్రేట్ చేసేలాగా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఎంఎస్ ఆఫీస్లోను అన్ని ఈబుక్స్, లెర్నింగ్ని తీసుకొని డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎంకరేజ్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ పైలట్ స్టడీస్ అంటే ప్రతి దాని మీద క్షుణ్ణంగా అంటే పైన నేర్చుకోకుండా ప్రతి దానిని ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోవడానికి ఈ పైలట్ స్టడీస్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్స్ మనకి చాలా ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లెర్నింగ్, దిశా ప్లాట్ఫామ్, స్వయం ఇవన్నీ ఉన్నాయి. వీటిని బాగా ఎంకరేజ్ చేసి ఈబుక్స్ని, లైబ్రరీస్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఫిలాంథ్రఫిక్స్తో వాళ్ళ సజెషన్స్తో లైబ్రరీస్ని అన్నీ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ అని ఆల్రెడీ ఇది ఇంతకుముందే గవర్నమెంట్ 4 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ అండర్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్ని స్కూల్స్ అంటే కొన్ని పర్టికులర్ స్కూల్స్కి ఇచ్చి
డిజిటల్ టెక్నాలజీస్ని, అంటే టెక్నాలజీని అన్ని స్కూల్స్లో డెవలప్ చేయాలి అనేసి ఇన్నోవేటివ్గా స్టూడెంట్ని పైకి తీసుకురావాలి, ప్రతి చైల్డ్లో కూడా ఇన్నోవేటివ్గా ఏదోటి దాగి ఉంటుంది, దాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనే వాటిని స్కూల్స్లో స్టార్ట్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేసినదే, ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ హెచ్ఈఐస్. సో అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ని హెచ్ఈఐస్తో అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో అనుసంధానం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ బేస్డ్ ఆప్షన్స్ అంటే ఈ కోవిడ్ వల్ల చాలామంది ఆన్లైన్ లెర్నింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అలాగే టెక్నాలజీని యూజ్ చేసి టీవీ ఛానల్స్లోను, నెక్స్ట్ శాటిలైట్స్ అన్నిటినీ యూజ్ చేసి ఛానల్స్ ద్వారా లెర్నింగ్ కూడా ఇవ్వాలనేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆన్లైన్ బుక్స్ అంటే ఇక పిల్లలు బ్యాగ్స్ మోయకుండా డిజిటల్గా తీసుకెళ్ళడానికి బుక్స్ని కానీ అన్ని డిజిటల్ లైబ్రరీస్ని, ఆన్లైన్ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో ఆన్లైన్ దీంట్లో డిజిటల్ దాంట్లో మనకి తెలియని సోర్సెస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే NROER. ఇది దీనిలో నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఇది NCERT వాళ్ళు పెట్టినటువంటి, మీరు ప్రతి కాన్సెప్ట్కి ఒక వీడియో, ఇమేజ్, ఆడియో, డాక్యుమెంట్, ఆర్టికల్ అన్నీ ఉన్నాయి. NROER అనమాట. అలానే స్వయంలో కోర్సెస్ చేయొచ్చు, పిల్లలు టీచర్స్ చేయొచ్చు. అలానే దీక్ష యాప్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భాషలకి సంబంధించినటువంటి పాఠాలు వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో కూడా ఇచ్చారు ప్రతి కాన్సెప్ట్కి. ఇది చాలా మంచి రిసోర్సెస్ ఇవి. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ కోవిడ్లోనే కాదు, ఆ తర్వాత కూడా టీచర్ చెప్పేది ఒకసారి అయితే వాళ్ళు మళ్ళీ ఆ కాన్సెప్ట్ని చూసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు రిసోర్సెస్ చాలా ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది టీచర్ గైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో ఈ మనము ఒకవైపు చూసాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని, ఇంకొక వైపు ఇది ఎలా క్లాస్ రూమ్లోకి వస్తుంది, స్కూల్స్లోకి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఎలా తీసుకుంటే, అన్ని స్టేట్స్లోని గవర్నమెంట్స్ దీన్ని ఎలా తీసుకుంటే ఎలా ఆచరణలోకి పెడతాయి అనేది మన ముందున్నటువంటి పెద్ద సమస్య, పెద్ద చూడాల్సినటువంటి ఛాలెంజ్. ఈ ఛాలెంజెస్లో భాగంగా మనము ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని స్వాగతిస్తున్నాము. దీన్ని ఎలా తీసుకెళ్తాం అనేది అందరి దీని గురించి ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అందరు అరవింద బృందం ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ శనివారం ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం. సో ఈరోజు సెషన్ ముగించే ముందు మనకి ఒక పుస్తకం ఆవిష్కరణలో ఉంది. ఈ ఆవిష్కరణ పిల్లలతో కలిపి చేసుకునే వాళ్ళం అసెంబ్లీస్లో, కానీ ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా చేసుకుంటున్నాం. ఇది 2012లో చాలా పాత జ్ఞాపకము. అప్పుడు టీచర్స్ వర్క్షాప్ చాలా అద్భుతంగా జరిగింది మంగళగిరి మోడల్ స్కూల్లో. అప్పుడు జరిగినటువంటి వర్క్షాప్లో టీచర్స్, పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు కొంతమంది. అప్పుడు మాస్టర్ రాసిన డైరీలోని కొన్ని పేజీలు ఇప్పటికీ అవి అలానే మనం అందరూ వినడానికి, చూడడానికి, చదువుకోవడానికి చాలా బాగుంటాయి. దాన్ని సహేజ్ పబ్లిష్ చేసింది మాస్టారు. అనురాధ, పద్మ రండి, అందరు కలిసి చేయండి. రండి చేయండి భయ్యా, చేయండి చేసి అయిపోయింది. ఫొటోస్ కూడా తీసారు. ఈరోజు మాధవి రావాల్సింది, మాధవి చక్కగా డిజైన్ చేసింది, కృష్ణవేణి టైప్ చేశారు దీన్ని. ఈ పుస్తకం కలగలిసిపోయి ఆడుకున్నారు, అరవింద స్టెప్ వర్క్షాప్. సో చిన్న బుక్లెట్ సహేజ్ పబ్లికేషన్లో మరొక కలికితురాయి. ఇలాంటి బుక్లెట్స్ ఇప్పుడు మనం అరవింద వికసనం పేరుతో లాస్ట్ శనివారం ప్రారంభమైంది. అరవింద వికసనం అది ప్రతిరోజు డైలీగా మనకి ఫేస్బుక్లోను అలానే వాట్సాప్ గ్రూప్స్లోనూ వస్తుంది. ఓకే అండి. సో we end the program here today. Thank you so much all of you.